సహాయము అన్న ఒక అంశం మీద చూద్దాం దేవుని వాక్యం ఏం చెప్తుందో అని చెప్పి నాకు అనుభవ జ్ఞానంతో ఈ వాక్యాన్ని షేర్ చేయాలి అని అనుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుడికి కొన్ని పదాలు చాలా నచ్చుతాయి. ఇంకా కొన్ని పదాలు పరిశుద్ధాత్మ దేవుడికి అది పలికేది అస్సలు ఇష్టం ఉండదు. అండ్ హోలీ స్పిరిట్ గాడ్కి ఎప్పుడు కూడా ఒక మనిషి ఇబ్బందిలో ఉన్నప్పుడు సహాయం చేయాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడికి చాలా ఇష్టం. సో ఈరోజు ఏం చూద్దామంటే సహాయము అంటే ఏంటి, ఎవరికి సహాయం దొరుకుతుంది, ఎవరు సహాయం పోగొట్టుకుంటారు. నేను దేవుని సహాయము పరిశుద్ధాత్మ దేవుడి సహాయం పొందుకోవాలంటే నా దగ్గర ఎటువంటి లక్షణాలు ఉండాలి అని చెప్పి చూద్దాం. సో ఫస్ట్ నాకు అనిపించింది ఏంటి అంటే సహాయం అంటే ఏంటి అని ప్రశ్న వేసుకోవడం జరిగింది. సహాయం అంటే ఏంటి అంటే ఒక పరిస్థితి ఒక మనిషికి వచ్చినప్పుడు, అన్ని సైడ్స్ నుంచి డోర్స్ క్లోజ్ అయినప్పుడు, బయటికి వచ్చే మార్గం లేదు అనిపించినప్పుడు, అప్పుడు దేవుడి నుంచి, పరిశుద్ధాత్మ దేవుడి నుంచి మేము పొందుకునే హెల్ప్ అదే ఇక్కడ సహాయము అని అనిపించింది. ఇంకొకటి సహాయము అంటే హోపే లేదు, ఒక మనిషికి హోప్ లేదు, బ్రతకాలన్నా హోప్ లేని పరిస్థితిలో ఒక వాక్యం, ఒక దేవుడు అండ్ ఒక పరిశుద్ధాత్మ మాత్రమే సహాయం చేసి మాకు ఒక నిరీక్షణ ఇచ్చేది జరుగుతుంది అనిపించింది. ఇంకా సహాయము అంటే ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పిట్లో పడ్డారు అనుకోండి, గుంతలో పడ్డారు. పడిన వ్యక్తికి ఆ సమయంలో ఒక తాడు దొరికినా కూడా సంతోషమే కదా. అలాగా కష్టమైన పరిస్థితి, గుంటలో పడిపోయాం, బయటికి రావాలి అలా తెలియని వ్యక్తికి ఒక తాడు ఏదైతే దొరుకుతుందో బయటికి వస్తారు కదా, అప్పుడు ఆ వ్యక్తికి బ్రతకడానికి ఒక అవకాశం, మంచిగా ఉంటే తర్వాత జీవించడానికి కూడా అవకాశం అనిపించింది. సహాయము అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మనిషి ద్వారానో ఒక పరిస్థితి ద్వారానో ఏదో ఒక ముఖాంతరంగా లార్డ్ మాకు ఏదైతే మాకు పంపిస్తారో అది సహాయము అని అనిపించింది. తర్వాత ఎవరు సహాయం చేస్తారు అని ప్రశ్న వేసుకుంటే, ఒకటి దేవుడు చేస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు ముఖాంతరంగా చేస్తారు. ఇంకొకటి దేవుని స్వభావము కలిగిన మనుషులకి ఆలోచన ఉంటుంది. ఏంటి ఆలోచన ఉంటుంది అంటే, అయ్యో వీళ్ళు పాపం ప్రాబ్లంలో ఉన్నారు, వీళ్ళకి సహాయం చేయాలి, అయ్యో వీళ్ళకి ఎలాగైనా బయటికి తీసుకుని రావాలి అన్న ఆలోచన దేవుడికి ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడికి ఉంటుంది. మరి దేవుని క్యారెక్టర్ కలిగిన మనిషిలో కూడా అటువంటి సహాయం ఉంటుంది. ఎటువంటి సహాయం చేయాలనుకుంటారంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న వ్యక్తి ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి డిస్ట్రెస్లో ఉన్నారు, బాధలో ఉన్నారు, లేదా అప్పు బాధల్లో ఉన్నారు, లేదా అన్ని చోట వాళ్ళు మోసపోయి ఉన్నారు, ఎవరికి నమ్మాలో ఎవరు నమ్మని పరిస్థితిలో ఉన్నారు అనుకోండి. దేవుని ఆత్మ ఉన్న వ్యక్తి ఏం చేస్తారంటే, అయ్యో వీళ్ళని అప్పుల నుంచి బయటికి తీసుకొని వద్దాం, వీళ్ళని ఈ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకుని వద్దాం, వీళ్ళకి ఒక సంతోషం ఉండాలి వీళ్ళ జీవితంలో అని చెప్పి ప్రయాస పడతారు కదా. అదే ఒక సహాయము. దేవుడు మనుషుల ద్వారా పంపించవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మాటల ద్వారా మాతో మాట్లాడి ఇలా చేయి, ఇలా బయటికి రా అని చెప్పొచ్చు. సో వేరియస్ వేస్ ఉన్నాయి సహాయము పొందుకోవడానికి అని అనిపించింది. మరి నేను దేవుని సహాయము, పరిశుద్ధాత్మ దేవుని సహాయము పొందుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి, ఏ బేసిస్ మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నాకు సహాయం చేయాలని అనుకుంటున్నారు అని ఆలోచిస్తున్నప్పుడు, ఒక వ్యక్తి యొక్క మాట తీరుని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటారంట, వీళ్ళకి సహాయం చేయాలనా వద్దా అని చెప్పి. నా మాట తీరు మంచిగా ఉందనుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటారు, ఈ వ్యక్తికి నేను సహాయం చేయాలి అని చెప్పి. ఒక వాక్యం చూద్దాము. సామెతలు 18:21, ప్రొవర్బ్స్ 18th chapter 21st verse. ఒక వర్స్ చూద్దాం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. ఈ హెల్ప్ అనేది ఎవరికి వస్తుంది అన్నప్పుడు,
ఎవరికి రాదు కూడా ఇక్కడే తెలుస్తుంది, ఎవరికి హెల్ప్ వస్తుంది అనేది కూడా ఈ వాక్యంలో ఉంది. నా నోటి నుంచి మంచి మాటలు బయటికొస్తున్నాయి. పరిస్థితి ఇక్కడ వరకు కూడా ఫుల్ ఎక్స్‌పెక్ట్ కూడా చేయని పరిస్థితిలో కూడా నేను పాజిటివ్‌గానే పలుకుతున్నాను. దేవుడి మీదనే డిపెండ్ అవుతున్నాను అన్నప్పుడు అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను ఏంటి అంటే, అప్పుడు తప్పక ఒక సహాయం అనేది దేవుడు పంపించడం జరుగుతుంది. కానీ ఒక పరిస్థితి రాగానే నా మాట తీరు చేంజ్ అయిపోయిందనుకోండి, అప్పుడు నాకు ఎటువంటి సహాయము అనేది దొరకదు. సో, దేవుడి నుంచి, పరిశుద్ధాత్మ దేవుడి నుంచి సహాయం ఒక వ్యక్తి ఎప్పుడు పొందుకుంటారు అన్నప్పుడు, నా నోటి మాట మంచిగా ఉన్నప్పుడే, నేను ఆలోచించే విధానము మంచిగా ఉన్నప్పుడు, నేను ప్రవర్తించే విధానము మంచిగా ఉన్నప్పుడు, అటువంటి వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక సహాయము అనేది పంపించడం జరుగుతుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వస్తుంది ఆ సహాయము. ఇది అనుకున్నానప్పుడు వచ్చింది అలా ఉండదు. అయ్యో! ఇది ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు కదా! ఈ వ్యక్తి వచ్చి ఇలా నాకు సహాయం చేస్తారని చెప్పి అటువంటి సహాయము మేము పొందుకుంటాం. ఎప్పుడు పొందుకుంటాము అంటే, నా నోటి మాట జీవమిచ్చేలాగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తికి అప్పుడే పొందుకుంటాం. కానీ నా నోటి మాట ద్వారా మంచిగున్నప్పుడు ఒకలాగా, మంచిగా లేనప్పుడు ఇంకొకలాగా ఉన్నానంటే, దేవుని సహాయము నేను పొందుకోను అనేదైతే నేను గ్రహించాను. ఇంకొకటి మళ్ళీ ప్రశ్నించుకుందాం ఏంటి అంటే, నాకు ఒక పరిస్థితి వచ్చినప్పుడు నా నోటి మాట ఎలా ఉంది? మంచిగా ఉన్నప్పుడు మేము మంచిగానే ఉంటాం. వాక్యం తెలిసిన వాళ్ళైనా, తెలియని వాళ్ళైనా. కానీ పరిస్థితి తారుమారు అయినప్పుడు, పరిస్థితి బాగా లేనప్పుడు, నా నోటి నుంచి వచ్చే మాట ఎలా ఉంది? అది అంగీకరించే విధంగా ఉందా? లేదా ఎదుటి వ్యక్తికి బాధ కలిగించే విధంగా ఉందా? అనేది ఈరోజు మనం పరీక్షించుకుందాం. సో, ఒక మాట, ఒక పరిస్థితి బాలేనప్పుడు నా నోటి నుంచి ఎటువంటి మాట బయటకి వస్తుంది అనేది చూద్దాం. దేవుడికి ఎప్పుడు కూడా ఒకటి ఉంటుందంట. ఏంటి అంటే, ఆత్మీయంగా అందరికీ విడుదల ఇవ్వాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశం. స్పిరిచువల్ డెలివరెన్స్ అందరికీ ఇవ్వాలి అనేది లార్డ్‌కి చాలా ఇష్టమంట. కానీ పరిస్థితి వచ్చినప్పుడు మనుషులు ఏం చేస్తారు అంటే చూద్దాం, ఎలా నేను దాంట్లో ఉన్నానా లేదని చెక్ చేసుకుందాం. పరిస్థితి నాకు అన్న ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనుషులు ఏం చేస్తారు? దేవుడు ఆత్మీయంగా నాకు విడుదల ఇవ్వాలి అనుకునింది నేను రిజెక్ట్ చేసేస్తున్నానంట. సో, ఈరోజు మేము ఏం చెక్ చేసుకోవాలంటే, ఎక్కడైనా దేవుడు నాకు ఆత్మీయంగా డెలివరెన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు నేను దాన్ని రిజెక్ట్ చేశానా? తృణీకరించానా? అనేది చెక్ చేసుకుందాం. సో, ఎలా తృణీకరిస్తాను? వాక్యం వింటా. మంచిగానే వాక్యం వినడం జరుగుతుంది. వాక్యం వినిన తర్వాత నాకు ఆలోచన రాదు కదా! అయ్యో! నేను మార్చుకోవాలి కదా! ఈ వాక్యం నాకే చెప్తున్నారు కదా! ఇలా ఉండాలి కదా! అన్న ఒక ఆలోచన నాకు రావడం లేదు అంటే, నా బలహీనత నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను వాక్యం తెలిసిన తర్వాత కూడా అంటే, అక్కడ లార్డ్ ఏం చెప్తున్నారంటే, నీకు నేను ఆత్మీయంగా విడుదల ఇవ్వాలి అనుకున్నప్పుడు నువ్వు రిజెక్ట్ చేసేసావు ఇలా అని చెప్తున్నారు. మన పేరు పెట్టుకుందాం. దేవుడు నాకు ఆత్మీయంగా విడుదల ఇవ్వాలి అనుకున్నప్పుడు, వాక్యం ద్వారానే నాకు విడుదల ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఆ విడుదలని నేను పొందుకుంటున్నానా లేదా ఈరోజు? నా యొక్క ఆత్మీయ స్థితి బట్టి, నా జీవితం బట్టి నేను చెప్పగలుగుతా. నిజంగా దేవుడు ఇచ్చే ఆ విడుదల నేను పొందుకుంటున్నానా? లేదా అనేది మేము గ్రహించగలుగుతాం. ఈరోజు చెక్ చేసుకుందాం. వాక్యం వింటున్నాను. సండే రోజు వాక్యం వింటున్నాను. ప్రతిరోజు వాక్యం చదువుతున్నాను. ప్రేయర్ చేస్తున్నామని చెప్తాము. అన్నీ చేస్తాం. కానీ ఒక కరెక్షన్, ఈ బలహీనత ఉంది, దీని నుంచి బయటికి రా అని చెప్పి ఒక మాట నా వరకు వచ్చినప్పుడు నేను ఆ బలహీనత నుంచి బయటికి రాగలుగుతున్నానా లేదా? లేదా నేను ఆత్మీయంగా విడుదల పొందుకోగలుగుతున్నానా లేదా అనేది పరీక్షించుకుందాం. ఒక వ్యక్తి ఆత్మీయంగా విడుదల పొందుకోకుండా ఉండే వ్యక్తికి ఎటువంటి స్వభావము ఉంటుంది? ఇప్పుడు నాకు ఆత్మీయంగా దేవుడు విడుదల ఇవ్వాలి అనుకున్నారు. అటువంటి వ్యక్తికి ఎటువంటి బిహేవియర్ ఉంటుంది అని కూడా మేము చెక్ చేసుకుందాం. ఆ వ్యక్తికి ఏముంటుంది అంటే, నన్ను నేను
నీతివంతుడుగా ప్రజెంట్ చేసుకునే స్వభావము ఉంటుంది. ఈరోజు చెక్ చేసుకుందాము. నేను ఆత్మీయంగా విడుదల పొందుకోవాలి అనేది నాకు ఇష్టం లేకపోతే నా బిహేవియర్ ఎలా ఉంటుంది అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు అక్కడ క్లియర్గా ఉంటుంది. నా బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే, నేనేం తప్పు చేయలేదు, ఎదుటి వ్యక్తియే తప్పు చేశారు, ఇటువంటి స్వభావము నాకు ఉంది అంటే నాకు ఆత్మీయంగా విడుదల పొందుకోవడం నాకు ఇష్టం లేదు. ఇది ఎక్కడైనా జరుగుతుందా? ఇది జరిగింది. ఇంతకుముందు నా లైఫ్లో ఏం జరిగిందంటే, మెసేజ్ వింటున్నప్పుడు కోపం రావద్దు, వేరే వాళ్ళకి బాధ పెట్టొద్దు అన్న ఒక మాట వచ్చినప్పుడు నేనేం చేశాను అంటే, నాకు ఆ రోజు ఆ వ్యక్తి కోపపడ్డాడు, ఆ రోజు ఆ వ్యక్తి నాకు బాధ పెట్టారు, ఇలా చేశారు అని చెప్పి మెసేజ్ వింటున్నప్పుడు యాక్చువల్లీ నాకేం జరగాలి? నా తప్పులు నాకు తెలియాలి. నేనేమనుకున్నాను, అమ్మ ఈ మెసేజ్ వీళ్ళుంటే బాగుండు, వీళ్ళకే ఈ మెసేజ్, వీళ్ళ స్వభావం ఇటువంటిది కాబట్టి ఇది వీళ్ళకి మెసేజ్ అని చెప్పి నాకొచ్చే వాక్యాన్ని ఒక థర్డ్ పర్సన్గా వినడం జరిగింది. అక్కడ లార్డ్ నాకు రెబ్యూక్ చేసింది ఏంటి అంటే, వాక్యము నీ వరకు వస్తుందంటే అది నీ కోసమే, వీళ్ళ కోసము, వాళ్ళ కోసము, నా పక్క వాళ్ళ కోసం, నా ఎదుటి వాళ్ళ కోసం అని ఉండనే ఉండదు అని చెప్పి నేను నేర్చుకోవడం జరిగింది. సో ఈరోజు వాక్యము అనేది నా వరకు వస్తుంది అంటే, అలా వచ్చిన వాక్యాన్ని నువ్వు మార్చుకో, ఇది నీ కోసమే, ఇది నా భర్త కోసము, ఇది నా పిల్లల కోసము అని చెప్పి వింటున్నప్పుడు నాకు ఒక ఆలోచన వస్తుంది అంటే, నా దృష్టికి నేను ఎలా చూపించుకుంటున్నాను అంటే రైచియస్ పర్సన్. ఎదుటి వ్యక్తికి ఏం చేస్తున్నానంటే బ్లేమ్ చేస్తున్నాను. మళ్ళీ నేనేం చెప్తా, నాకు దేవుడు తెలుసు, నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియన్, నాకు ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం తెలుసు, కానీ వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు అయ్యో నా తప్పులు నేను గ్రహించాలి కదా అన్నది ఎందుకు రావట్లేదు అని ఇక్కడ లార్డ్ ప్రశ్నిస్తున్నారు. ఇంకొకటి, మేము ఇప్పుడు ఏం చూస్తున్నామంటే, ఆత్మీయంగా విడుదల పొందుకొని వ్యక్తి యొక్క బిహేవియర్, స్వభావం అనేది ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ వచ్చేసి తమకు తామే నీతివంతులు అనుకుంటారు, దేవుడు తెలుసు అనుకుంటారు, కానీ వాస్తవంగా అలా ఉండనే ఉండదు. ఇది తనకి తానే మంచి వాళ్ళు, రైచియస్ పర్సన్ అనుకునే వ్యక్తికి ఉన్న స్వభావం ఏంటి అంటే, మెసేజ్ వింటున్నప్పుడు కానీ ఏమి లైఫ్లో జరుగుతున్నప్పుడు వేరే వాళ్ళు తప్పు కనిపిస్తుంది వచ్చిన యాక్సెప్ట్ చేసే దాంట్లో ఉండనే ఉండరు. ఇది ఎక్కడైనా జరుగుతుందా? ఇంకొకటి వాల్యూ ఇస్తా, నా నమ్మకానికి నేనే వాల్యూ ఎక్కువస్తానంట. ఎదుటి వ్యక్తికి వాల్యూ ఇవ్వను, వాల్యూ ఇవ్వను, కానీ నాకున్న నమ్మకానికి, నాకు వచ్చిన ఆలోచనకి, నా అభిప్రాయానికి ఎక్కువ వాల్యూ ఇస్తాను అని చెప్పడం జరిగింది. ఈరోజు నేనేం నేర్చుకున్నానంటే వాక్యం ద్వారా, దేవుడికి వాల్యూ ఇవ్వాలి, మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇదే దేవుని ఒక నియమము, ఇదే యెహోవా ఒక నియమము అనేది నేర్చుకున్నా. కానీ ఇక్కడ ఏమైపోతుంది, ఆత్మీయంగా విడుదల పొందుకొని వ్యక్తిగా నేను మిగిలిపోయానంటే మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వను, పరిస్థితి వచ్చినప్పుడు దేవుడికి వాల్యూ కూడా ఇవ్వను. ఇది జరుగుతుంది అంటే నాలో ఆత్మీయ విడుదల లేదు, రిజెక్ట్ చేసిన స్వభావము నాలో ఉంది. ఇంకొకటి ఏం నేర్చుకున్నానంటే, 2 రకాల కమాండ్మెంట్స్ ఉంటాయి. ఒక్క కమాండ్మెంట్ వచ్చేసి 10 ఆజ్ఞలు, ఇది చేయొద్దు, ఇలా ఉండొద్దు, ఇలా సన్మానించాలి అని చెప్పి ఏదైతే 10 ఆజ్ఞలు ఇచ్చారో అది ఒక కమాండ్మెంట్ అయితే, డే టు డే లైఫ్లో, వ్యక్తిగత లైఫ్లో కొన్ని కమాండ్మెంట్స్ రావడం జరుగుతుంది. ఎలా వస్తుంది కమాండ్మెంట్స్? ఇక్కడ వెళ్ళొద్దు, ఇలా మాట్లాడొద్దు, ఇలా బిహేవ్ చేయొద్దు, వీళ్ళ దగ్గర ఇలా అవి వాళ్ళు అని చెప్పి డే టు డే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నాకు రావడం జరుగుతుంది. కొంతమంది యూత్ అనుకోండి, వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్ రావడం జరుగుతుంది. సో నేను ఏం చేస్తాను, ఒకవేళ నా మీద నాకే నమ్మకం ఉంది, నా నమ్మకానికి ఎక్కువ వాల్యూ ఇచ్చే పర్సన్ అయితే నేనేం చేస్తాను అంటే, నాకు ఇచ్చిన ఆజ్ఞని నేను ఫుల్ఫిల్ చేయను. రక్షించుకుందాం, నాకు 10 ఆజ్ఞలు కూడా ఆడిచ్చారు,
ఎవ్రీడే కూడా లార్డ్ ఆజ్ఞ ఇవ్వడం జరుగుతుంది. నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి, ఆన్సర్స్ ఇవ్వద్దు ఆజ్ఞ, అన్నెసెసరీగా సోషల్ మీడియా యూజ్ చేయొద్దు ఆజ్ఞ, రెస్పెక్ట్ ఇవ్వాలి భార్యాభర్త ఒకళ్ళకి ఒకళ్ళు ఆజ్ఞ, ఒకళ్ళకి ఒకళ్ళు లోబడి ఉండాలి ఆజ్ఞ. సో ఇలా వ్యక్తిగత డైలీ లైఫ్ లో కూడా కమాండ్మెంట్స్ ఇస్తా ఉంటారు లార్డ్. 10 కమాండ్మెంట్ కూడా ఉంది. సో ఇవి 2 కూడా చేయడం లేదు అంటే, అయినా నేను మంచిదాన్ని అనుకుంటాను అంటే నేనేం చేస్తున్నాను అక్కడ? నా మీద నేను ఎక్కువ నమ్మకం పెట్టుకొని వారి ఆత్మీయ విడుదలని రిజెక్ట్ చేసిన వ్యక్తి యొక్క మనస్తత్వం ఇంకోటి ఏంటి అంటే, ఎదుటి వ్యక్తి కనిపించే వ్యక్తిని క్షమించే మనస్తత్వం అస్సలు ఉండదు. హృదయంలో చేదు అనేది ఎక్కడో మిగిలిపోతుంది. సబ్ కాన్షియస్ మైండ్ లో వాళ్ళ పేరు వినగానే బాధ, చేదు అనేది వస్తుంది. మనందరికీ ఒక వాక్యం తెలుసు. ఏంటి అంటే, నేనేం నేర్చుకున్నాను అంటే, నీలో ఒక వ్యక్తి పట్ల ఏదైనా చేదైన వేరు ఉంది అంటే దేవుని కృపని నువ్వు పొందుకోవు. అందుకే ఏం చేయాలి? దేవుని కృపాకాలము అని చెప్పాము. నేను ఎలా ఉన్నారు అని ఎవరైనా అడిగినప్పుడు దేవుడి వల్లనే నేను బాగున్నాను అని చెప్తాను. అవన్నీ నేను పలికిన తర్వాత ఒక వ్యక్తిని చూసినప్పుడు క్షమించే మనస్తత్వం నాలో లేదు అన్నప్పుడు అక్కడ దేవుని కృప కూడా నాలో ఉండదు. ఒక వ్యక్తిని నేను క్షమించడం లేదు, ఒక వ్యక్తిని చూసినప్పుడు నాకు చేదైన వేరు ఉంది అంటే దాని అర్థము ఆ వ్యక్తిని నేను చంపేస్తున్నాను, మర్డర్ చేస్తున్నాను, కిల్ చేస్తున్నాను అని అర్థం. నేను నేర్చుకున్నది అంటే అనుభవపూర్వక అంటే దేవుడిని వెంబడించే వాళ్ళుగా క్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఒక బేసిక్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది అంటారు కదా. ఈ మాత్రం బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయవా అని చెప్తారు కదా కొంతమంది. అలాగా క్రీస్తు తెలుసు అని చెప్పిన తర్వాత ఒక బేసిక్ రెస్పాన్సిబిలిటీ నా దగ్గర, లేదా బేసిక్ క్యారెక్టర్ నా దగ్గర క్షమించాలి అంటే లార్డ్ స్వభావం కాబట్టి. లార్డ్ స్వభావం ఏంటి? ఫర్గివ్ అండ్ ఫర్గెట్. ఇప్పుడు నేను కొంతమంది ఇంటి వాళ్ళని చూసినప్పుడు నేను క్షమించలేకపోతున్నాను, మన రిలేటివ్స్ ని చూసినప్పుడు నేను క్షమించలేకపోతున్నాను అంటే దేనికి సంబంధించిన వాడిని? నా తండ్రి ఎవరు అనేది ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. ఒక వ్యక్తి ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒక వ్యక్తికి ఆత్మీయ కన్నులు ఓపెన్ ఉన్న వ్యక్తి ఎలా ఉంటారు, ఆత్మీయంగా ఐస్ క్లోజ్ ఉన్న వ్యక్తి ఎటువంటి స్వభావము కలిగి ఉంటారు అనేది చూద్దాం. ఆత్మీయంగా ఒక వ్యక్తి యొక్క కళ్ళు ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే, ఆ వ్యక్తికి వాక్యం వింటున్నప్పుడే ఆత్మీయంగా కళ్ళు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. స్పిరిచువల్ ఐస్ ఓపెన్ అయిన వ్యక్తి జీవితంలో ఏ కార్యములు జరుగుతాయి అంటే, అప్పుల నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్, ఒక వ్యక్తి మార్చుకున్నారు అనేది ఎలా తెలుస్తుందంటే నోటి మాట ద్వారా తెలుస్తుంది. ఎప్పుడు నెగిటివ్ పలుకరు. ఇంకొకటి ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళు వీక్నెస్ నుంచి బయటికి రావాలి అన్న ఆలోచన ఉంటుంది. ఇంకొకటి రోజు రోజుకి వాళ్ళ గ్రోత్ అనేది చూడగలుగుతాం. ఎవరికైతే ఆత్మీయంగా, ఇప్పుడు నేను వాక్యం ఎప్పుడైతే ప్రాక్టీస్ స్టార్ట్ చేశానో అప్పటి వరకు ఏంటి, ఈ వాక్యం ఇక్కడ ఉంది, ఆ రెఫరెన్స్ అక్కడ ఉంది, దేవుడి ప్రేమామయుడు, ఇంతే తెలుసు. తర్వాత నేను తెలుసుకునింది ఏంటి అంటే, లార్డ్కి ఏమి ఇష్టము, మారు మనసు పొందుకోవడం ఇష్టం కదా అనేది ఎప్పుడైతే గ్రహించానో, ఎప్పుడైతే వాక్యము నేను ఎంచడం స్టార్ట్ చేశానో అప్పుడు స్పిరిచువల్ ఐస్ ఓపెన్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే లేదా నేను వాక్యం చదువుతున్నప్పుడు నా తప్పులే నాకు కనిపించేది. సో అలా తెలిసింది ఏంటంటే, ఒక్కొక్క దాని నుంచి బయటికి రావడం జరిగింది, సమాధానంగా ఉండడం జరిగింది, నా గ్రోత్ నేనే చూడడం జరిగింది, ఫిజికల్ బ్లెస్సింగ్ చూడడం జరిగింది, స్పిరిచువల్ బ్లెస్సింగ్ చూడడం జరిగింది. ఇదంతా లార్డ్ చేస్తారు. ఒక వ్యక్తి మార్చుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తికి ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అదే వ్యక్తి అన్ని మంచి మేలు పొందుకున్న తర్వాత తప్పు చేశారనుకోండి, దేవుడికి విరోధంగా వెళ్తున్నారనుకోండి, అప్పుడు ఏమైపోతుంది తెలుసా? లార్డ్ సంతాప పడతారు. ఈ వ్యక్తిగా నేను హెల్ప్ చేసింది, ఈ వ్యక్తిగా నేను అప్పుల బాధ నుంచి తీసుకుని వచ్చింది, ఈ వ్యక్తిగా ఇంత మంచిగా మ్యారేజ్ చేసింది, ఈ వ్యక్తిగా ఈ బ్లెస్సింగ్ నేను రిలీజ్ చేసింది అని దేవుడు నాకు ఇచ్చిన బ్లెస్సింగ్ ని చూసి సంతాప పడతారు.
ఇది ఎక్కడైనా జరుగుతుందా? దేవుడు నాకు బ్లెస్ చేసిన తర్వాత ఎండ్ వరకు కూడా ఉండాలి, ఫెయిత్ఫుల్ గా ఉండాలి, ఒబీడియంట్ గా ఉండాలి, హంబల్ గా ఉండాలి. నేను ఇది నేర్చుకున్నది. దీనికి లైఫ్ స్పాన్ అస్సలు ఉండదు. నేను 2-3 ఇయర్స్ నుంచి హంబల్గా ఉన్నాను కదా, నేను 10 ఇయర్స్ నుంచి కూడా మీ సేవ చేస్తున్నాను కదా, ఎన్నో ఇయర్స్ నుంచి విధేయత కలిగి ఉన్నాను కదా, నేను ఎంతగానో ఫెయిత్ఫుల్ గా ఉన్నాను కదా, ఇక మీద నాకు అవ్వదు, నా పేషెన్స్ అవుట్ అయిపోయింది. ఎప్పుడు కూడా ఇది మాత్రం దేవుడి స్వభావం కానే కాదు. ఎప్పుడు కూడా నాకు టైం లిమిట్ అనేది ఉండదు. మార్చుకోవడానికి, మంచిగా జీవించడానికి లైఫ్ స్పాన్ అనేది అస్సలు ఉండదు. చాలా 4 ఇయర్స్ అయింది మ్యారేజ్, అప్పటి నుంచి నేను తగ్గించుకుంటూనే వచ్చాను. చాలా ఇప్పుడు లైఫ్ స్పాన్ లేదు, తగ్గింపుకోవడానికి లైఫ్ స్పాన్ లేదు, ఫెయిత్ఫుల్ గా ఉండడానికి లైఫ్ స్పాన్ లేదు. ఇవి ఏంటి లైఫ్? ఎందుకంటే వాక్యం క్లియర్ గా చెప్తుంది, నీ రక్షణను భయముతో వణుకుతో లైఫ్ టైం కొనసాగించాలని ఉంది. టెంపరవరీ కాదు కదా, విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్ అని ఉంటుంది. మరి నేను లైఫ్ టైం నా రక్షణని నేను కాపాడుకోవాలంటే ఎవ్రీడే నేను హంబల్గా ఉండాలి, ఎవ్రీడే నేను మార్చుకుంటూ వెళ్ళాలి, ఎవ్రీడే విధేయత చూపించుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఎక్కడైనా అన్ని మంచి స్థానంలో పెట్టిన తర్వాత దేవుడికి వ్యతిరేకమైన పని నేను చేస్తుంటే తప్పక లార్డ్ నన్ను చూసి సంతాప పడతారు. ఇది జరగకుండా అయితే మమ్మల్ని మేము కాపాడుకోవాలి. నేను ఎప్పుడు నమ్ముతా, ఒక వ్యక్తికి ఊపిరి కన్నా ఎక్కువ ఏమన్నా ఉంది అంటే నమ్మకంగా జీవించేది. దేవుడికి నమ్మకంగా జీవించేది చాలా ఇష్టం, భర్తకి నమ్మకంగా జీవించేది, తల్లిదండ్రులకి నమ్మకంగా జీవించేది. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అయ్యో తప్పు చేశానంటే నా తల్లిదండ్రులకి తెలిస్తే, నా భర్తకి తెలిస్తే, కానీ ప్రవక్తల కన్నా గురించి ఏమనుకుంటారు? వద్దొద్దు, తప్పు చేయొద్దు, 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు కూడా తప్పు చేయకూడదు అని చెప్పి నేర్చుకున్నా. ఎందుకు అంటే దేవుడు నన్ను చూసినప్పుడు సంతోషపడాలి, కానీ సంతాప పడేదైతే నాకు అస్సలు ఇష్టం లేదు అనేదైతే డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఇంకొకటి, ఒకవేళ ఆత్మీయంగా ఐస్ ఓపెన్ అయిన వ్యక్తి స్వభావం ఏముంటుంది అంటే ఇవన్నీ చూడడం జరిగింది. కానీ అదే వ్యక్తి ఆత్మీయంగా ఐస్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడేం జరుగుతుంది అంటే, ఒక వ్యక్తి ఆత్మీయంగా ఆ కళ్ళు మూయబడింది అంటే స్టెప్స్ చూద్దాం. ఆ వ్యక్తికి ఉన్న స్వభావం ఏంటి అంటే, వాక్యం వింటారు కానీ బలహీనత నుంచి బయటికి రాను. వినడం మంచిగా వింటారు, ఓ ఇలానా, దావీదు మహారాజు పశ్చాత్తాపడ్డారా, ఓ సౌలు ఇటువంటి పాపం చేశారా, జెజ్బెల్ ఇలానా అని చెప్తాను. కానీ నాలో ఉన్న వీక్నెస్ నుంచి నేను బయటికి రాను. ఇలా నేను చేస్తున్నాను అంటే ఆత్మీయ గుడ్డితనంలో నేను ఉన్నాను. ఇంకొకటి ఏంటి అంటే, ఓల్డ్ నేచర్ హైలైట్ అవుతా ఉంటుందంట. ఓల్డ్ నేచర్ హైలైట్ అవుతా ఉంటుంది. ఒకవేళ ఓల్డ్ నేచర్లో బ్యాడ్ మౌతింగ్ అంటే చెడు మాటలు మాట్లాడే అలవాటు ఉందనుకోండి, వాక్యం తెలిసిన తర్వాత కొన్ని డేస్ మంచిగా ఉంటారు, తర్వాత 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 ఆటోమేటిక్గా ఇంటి వాళ్ళ దగ్గర బ్యాడ్ వర్డ్స్ వస్తుంది. ఇది ఎక్కడైనా జరుగుతుందా? నాకు మళ్ళీ ప్రాచీన స్వభావం ఏదైతే విడిచిపెట్టానో మళ్ళీ పాపప్ అవుతుంది అంటే నాకు స్పిరిచువల్ బ్లైండ్నెస్ వచ్చింది అని అర్థం. స్టార్టింగ్ పరిస్థితి బాగాలేనప్పుడు ఏం చేస్తాం, మీరు ఏం చెప్తే అదే లార్డ్ అని చెప్పి అన్ని విషయంలో మార్చుకున్న తర్వాత, అన్ని మంచిగా అయిన తర్వాత మళ్ళీ ఓల్డ్ నేచర్స్ నాకు పాపప్ అవుతుంది అంటే నాకు ఆత్మీయంగా ఏముంది? గుడ్డితనము ఉంది. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏమవుతుంది అంటే, స్పిరిచువల్గా వాళ్ళే గుడ్డి వాళ్ళగా ఉంటారు, కానీ చెప్పేది ఏంటి? నేను మంచిదాన్ని అని చెప్పి ఎవరు కనిపిస్తారో వాళ్ళ మీద బ్లేమ్ వేసేసింది. బ్లేమ్ చేసేది ఒకటి, బ్లేమ్ని షిఫ్ట్ చేసేది ఒకటి. అది వాళ్ళు తప్పు చేశారని చెప్పి బ్లేమ్ చేయొచ్చు, లేదా నేను చేసిన తప్పుని వేరే వాళ్ళ మీద తోసేయవచ్చు. ఇది జరుగుతుంది అంటే ఆత్మీయంగా నా కళ్ళు గుడ్డితనం అయింది. అండ్ మెయిన్గా ఇంకొక చెడు స్వభావం ఏంటి ఉంటుంది స్పిరిచువల్గా బ్లైండ్ అయిన వ్యక్తికి అంటే, నీ వల్లనే ఈ పరిస్థితి, నీ వల్లనే నేను మార్చుకోవడం లేదు, నీ వల్లనే ఈరోజు నేను ఇంత కష్టపడుతున్నాను, నిన్ను మ్యారేజ్ చేసుకున్న తర్వాతే నా లైఫ్ ఇలా జరిగింది, పిల్లల్ని చూసి మీరు పుట్టిన తర్వాతనే నాకు ఇలా జరిగింది, ఇటువంటిది నెగటివ్ మాటలు నేను పలుకుతున్నాను అంటే దాని అర్థం ఏంటి అంటే, అక్కడ నా కళ్ళు మూసివేయబడింది. అప్పుడే నేను పలకగలుగుతాను ఇలా ఏమని, నీ వల్లనే. ఒక వ్యక్తి మంచి వ్యక్తిని చూసి
నీ వల్లనే ఇది జరిగింది అని చెప్పి బ్లేమ్ చేస్తున్నారు అంటే ఆ పర్సన్ లో ఏముంది? ఈగో ఉంటేనే, గర్వం ఆ వ్యక్తిలో ఉంటేనే ఇంకొక వ్యక్తిని చూసినప్పుడు బ్లేమ్ చేయడం జరుగుతుంది. క్లియర్ గా ఇది తెలుస్తుంది. ఏంటి? వేరే వాళ్ళని నేను బ్లేమ్ చేస్తున్నానంటే నాలో ఈగో ఉంది. మరి మేమేం చేయాలి? ఇటువంటి స్వభావము ఉన్న వాళ్ళు కుప్పలు కుప్పలు ఉన్నారు ఈ లోకంలో. సో నేనేం చేయాలి ఈ వాక్యం తెలిసిన తర్వాత అంటే అటువంటి మనుషుల నుంచి ఎస్కేప్ అవ్వాలి. అక్కడ చెడు ఉంది అని తెలిసిన తర్వాత అక్కడ మళ్ళీ వెళ్ళకూడదు. అమ్మో ఈ వ్యక్తి దగ్గర వెళ్తే ఎప్పుడు కూడా నెగిటివే పలుకుతారు అన్నప్పుడు ఆ వ్యక్తి జోలికి వెళ్ళకూడదు. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకు అంటే వాక్యం నేను నేర్చుకుంటున్నాను కాబట్టి, హెచ్చరిక నాకు వస్తుంది కాబట్టి నేనేం చేయాలి? ఎస్కేప్ అయిపోవాలి. అటువంటి చెడు నుంచి నేను ఎస్కేప్ అవ్వడం జరగాలి. ఇంకొకటి ఇప్పుడు ఏం చూద్దామంటే కొంతమందికి వాక్యం కావాలి కానీ దేవుడు వద్దు. వాక్యం ఇష్టం, వాక్యం వింటారు, చర్చ్ వెళ్తాము, వాక్యం వినడం జరుగుతుంది, అన్ని చేస్తాం, బైబిల్ చదవడం జరుగుతుంది. వాక్యం కావాలి కానీ దేవుడు వద్దు. అటువంటి వ్యక్తికి ఉన్న స్వభావం ఏంటి అంటే బైబిల్ యాక్చువల్లీ ఒక పారబుల్ ఉంటుంది, ఒక ఉపమానం ఉంటుంది. ఆ ఉపమానంలో ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పడం జరుగుతుంది. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఏం చేస్తారు అంటే దేవాలయానికి వెళ్ళడం జరుగుతుంది. ఆ వ్యక్తులు దేవాలయంకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఎవరు అంటే ఫరిసైడు, ఇంకొక వ్యక్తి ఎవరు అంటే సుంకరి, ట్యాక్స్ కలెక్టర్. ఇద్దరు దేవాలయానికి వెళ్తారు కానీ ఇద్దరిది ప్రేయర్ చేసే విధానము వేరే ఉంటుంది. సో ఇక్కడ ఈ ఉపమానంలో ఒక వ్యక్తి ఏమనుకుంటారంటే నేను నీతివంతుడిని అని చెప్పి, దేవుని దృష్టిలో నేను మంచిగా ఉన్నాను అని చెప్పి ఇంకొక వ్యక్తిని ఏం చేస్తారు అంటే తృణీకరిస్తారు. సో ఇప్పుడు ఫారసీకి అంటే ఫరిసైడుకి ఉన్న స్వభావము ఎటువంటిది, లేదా రెండు సైమల్టేనియస్ గా చూద్దాం. ఏంటి అంటే ఫరిసైడుకి ఎటువంటి స్వభావం ఉంటుంది, సౌలుకి ఎటువంటి స్వభావం ఉంది, మంచి వ్యక్తి ట్యాక్స్ కలెక్టర్కి ఎటువంటి స్వభావం ఉంది, దావీద్ మహారాజ్కి ఎటువంటి స్వభావం ఉంది అనేది మేము చూసుకుంటూ వెళ్తాం. ఇది ఎక్కడ ఉంటుందంటే లూక్ 18th చాప్టర్ 9 to 14th వర్సెస్ లో ఇది ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఏం చూద్దాము అంటే స్వభావం ఎలా ఉంటుంది, ఒక వ్యక్తి నీతివంతుడు అనుకున్న వ్యక్తి ఒక స్వభావము ఎలా ఉంటుంది అనేది మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ చూద్దాం. నేను చూశాను, ఇలా నీకు ఎటువంటి స్వభావం ఉంది? ఫరిసైడ్ లాగా నువ్వు మాట్లాడుతున్నావా, లేదా సుంకరి ఏ విధంగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో మాట్లాడారో అలా మాట్లాడుతున్నావా? చెక్ చేసుకోవాలి అని చెప్పి ఒక్కొక్క పాయింట్ నేను చూస్తున్నప్పుడు నీతివంతుడు అనుకున్న వ్యక్తికి ఉన్న స్వభావం ఏంటి అంటే వాళ్ళకి తగ్గింపు గుణము ఉండనే ఉండదు. ఎందుకు తగ్గింపు గుణం ఉండదంటే ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తినే పాయింట్అవుట్ చేస్తున్నారు అంటే ఆ వ్యక్తికి తగ్గింపు గుణము లేదు. వీళ్ళు తప్పు చేశారు, నేనైతే చేయలేదు అని నేను పలుకుతున్నాను అంటే దాని అర్థం ఏంటి? నన్ను నేను హెచ్చించుకుంటున్నాను, ఎదుటి వ్యక్తిని నేనేం చేస్తున్నాను, అక్కడ నేను ఇన్సల్ట్ చేస్తున్నాను. ఇది ఎక్కడైనా జరుగుతుందా? ఒక వ్యక్తి యొక్క స్వభావము, నీతివంతుడు నేను, దేవుని దృష్టిలో నేను మంచిగానే ఉన్నాను అనుకున్న వ్యక్తి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే తగ్గింపు గుణము ఉండనే ఉండదు. ఇది ఎక్కడైనా జరుగుతుందా? ఇది ఉంది, నాలో హంబల్నెస్ లేదు, తగ్గింపు గుణము లేదు అంటే నాలో ఎటువంటి స్వభావం ఉంది అంటే ఫరిసైడుకున్న స్వభావం ఉంది. నాలో ఎటువంటి స్వభావం ఉంది అంటే సౌల్కి ఉన్న స్వభావము అనేది ఉండడం జరుగుతుంది. అండ్ సెకండ్, ఎటువంటి స్వభావం ఉంటుంది అంటే వేరే వాళ్ళని వాళ్ళు బాధ పెడతారు, బట్ అక్కడ ఏమంటారు అంటే వాళ్ళని ఎవరు బాధ పెట్టకూడదు. వేరే వాళ్ళని బాధ పెడతారు కానీ ఆ వ్యక్తి విషయంలో వచ్చేసరికి ఎవరు బాధ పెట్టకూడదు. తిట్టేదాన్ని తిట్టేస్తారు. నాకు కోపం వచ్చిందని ఇంతకుముందు నా స్వభావం అలాగే తిట్టేదాన్ని తిట్టేసి, కానీ ఎవరైనా ఒక మాట నాకన్నట్టు బాధ వచ్చేసేది. అలా ఎలా చెప్పేస్తారు, అలా చెప్పకూడదు కదా అని చెప్పి. కానీ నేను అక్కడ ఏం గ్రహించలేదు అంటే నేను కూడా తిట్టినప్పుడు ఎదుటి వ్యక్తికి బాధ వచ్చింది కదా, తర్వాత వెళ్ళి ఏం చేస్తా, క్షమించండి అని చెప్పొచ్చు. అది ఎప్పుడో నాకు గ్రహింపు వచ్చినప్పుడు నేను చెప్తా. కానీ ఆ వ్యక్తిలో ఉన్న బాధ నేను తీయగలుగుతాను?
ఇది ఎవరికి ఉంటుంది అంటే నీతివంతులు అనుకున్న వ్యక్తికి ఉంటుంది. నేను దేవుని దృష్టికి రైట్ ఉన్నాను, నేను మంచిగానే ఉన్నాను, నేను చేసే పనులు మంచిగానే ఉన్నాయి, నేను అందరికి భోజనం పెడుతున్నాను, అందరి దగ్గర మంచిగా మాట్లాడుతున్నాను అని చెప్పే పర్సన్కి ఏముంటుంది అంటే ఎదుటి వ్యక్తిని హర్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పకూడదు, కానీ వాళ్ళు హర్ట్ అయినప్పుడు మాత్రం గందరగోళం చేస్తారు, పెద్ద పెద్ద అరుపులు అరుస్తారు. ఇది ఎక్కడైనా జరుగుతుంది అంటే నేను ఫరిసైడ్ లాగా ఉన్నాను, నా స్వభావము సౌలు యొక్క స్వభావము అనేది అక్కడ చెక్ చేసుకుంది. ఇంకొకటి నేనేం చూశాను అంటే ఈజీగా జడ్జ్ చేసే స్వభావం నాలో ఉండే. నేనేమో పెద్ద నీతివంతుడిలాగా, రైచియస్ పర్సన్ లాగా వేరే వ్యక్తి తప్పు చేసినట్టు ఇలా ఉండకూడదు కదా, ఇలా చేయకూడదు కదా, వాక్యం విన్నారు కదా, అలా మార్చుకోవాలి కదా అని చెప్పి నేను అలా చెప్తున్నానంటే ఒక వాక్యం నా వరకు వచ్చింది. ఏంటి అంటే రోమన్స్ 2nd చాప్టర్ 1st వర్స్ నాకు నేర్చుకున్నాను. ఏంటి అంటే తీర్పు తీర్చే మనుషుడా, నువ్వు ఎవడివైనా సరే, నువ్వు ఎవరైనా ఉండు, నువ్వు తీర్పు తీరుస్తున్నావంటే అటువంటి తీర్పే కదా నీకు అవుతుంది అని చెప్పినప్పుడు భయం వేసింది. ఏంటి అంటే అయ్యో, నేను ఎంతమందికి తీర్పు తీర్చలేదు, వాళ్ళు నాతో మాట్లాడలేదు, వాళ్ళు నాకు హాయ్ చెప్పలేదు, వాళ్ళు నన్ను పట్టించుకోవడం లేదు. ఇలా నేను పలికిన ప్రతిసారి ఏం జరిగింది అంటే నేను తీర్పు తీరుస్తున్నా. అలా తీర్పు తీరుస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి, అటువంటి తీర్పులోనే నేను వెళ్తాను కదా అన్న గ్రహింపు రాలేదు. అప్పటి వరకు నేనేమనుకున్నా, నేను మంచిగానే ఉన్నాను కదా, వాక్యం వింటున్నాను కదా, మార్చుకుంటున్నాను కదా అనుకున్నాను. కానీ ఎదుటి వ్యక్తిని చూసి నేను జడ్జ్ చేస్తున్నాను, నువ్వు ఇలా ఉండొద్దు అలా ఉండొద్దు అని చెప్పి నాది నేను ఒపీనియన్ రబ్ చేస్తున్నాను అంటే దాని అర్థము ఏంటి అంటే అటువంటి తీర్పులోనే నేను వెళ్తాను. ఇది ఎవరి స్వభావము అంటే వాక్యం కావాలి కానీ దేవుడు వద్దు అనుకొని చెప్పే వ్యక్తి యొక్క స్వభావములో ఒకటి తగ్గింపు గుణం ఉండదు, ఇంకొకటి వేరే వాళ్ళని బాధ పెడతారు కానీ వాళ్ళని ఎవరు బాధ పెట్టకూడదు, అండ్ థర్డ్ వచ్చేసి వేరే వాళ్ళని జడ్జ్ చేయడంలో ర్యాష్గా జడ్జ్మెంట్ చేస్తారు, అండ్ ఫోర్త్ వచ్చేసి దేవుడు వద్దు వాక్యం కావాలి, వాక్యం అంటే నాకు ఇష్టము నేర్చుకోవాలి అని చెప్పే మనుషులకున్న స్వభావం ఏంటి అంటే కృతజ్ఞత లేని జీవితం జీవిస్తారు. దేవుడు నా జీవితంలో చేసిన మేలుని నేను మర్చిపోతున్నాను అంటేనే డేంజర్. అంత మంచిగా లార్డ్ చేసిన తర్వాత ఒక వ్యక్తిని చూసి వాళ్ళని ఎక్కువ ఇష్టపడతారు, పార్షియాలిటీ చూపిస్తున్నారు అని చెప్పి నేను పలుకుతున్నాను, లేదా నాకు ఒక పార్షియాలిటీ చూపించే స్వభావము ఉంది అంటే నా కాళ్ళు నేనే నరుక్కుంటున్నాను. ఎలా నరుక్కుంటున్నాను? ఇంటి వాళ్ళకి ఒక రూల్, బయట వాళ్ళకి ఒక రూల్, నాకు నచ్చిన వాళ్ళకి ఒక రూల్, నచ్చని వాళ్ళకి ఒక రూల్ నేను పెడుతున్నాను అంటే నా కాళ్ళు నేనే నరుక్కుంటున్నాను. ఇది జరుగుతుందా? ఇది ఎవరు జరుగుతుంది? దేవుడు వద్దు కానీ వాక్యం కావాలి అనుకున్న వ్యక్తి ఎప్పుడు కూడా దేవుడికి కృతజ్ఞత కలిగి జీవించలేరు అనేదైతే జరుగుతుంది. ఇంకో స్వభావం ఏముంటుంది? ఏ వ్యక్తి అయితే నేను రైచియస్ పర్సన్ అనుకుంటున్నారో ఆ వ్యక్తికి ఉన్న స్వభావం ఏంటి అంటే వ్యర్థమైన క్రియలను హృదయపూర్వకంగా చేస్తారంట, కానీ దేవుడి సంకల్పము, దేవుడికి ఇది ఇష్టము అని చెప్పే ఏదైనా ఉంటుంది కదా, దాన్ని హృదయపూర్వకంగా జరిగించరు. వ్యర్థమైనది ఏది అన్నెసరీ, యాక్చువల్లీ అక్కడ ఆ మాట అవసరమే ఉండదు, అవన్నీ మాటలు ఫోన్ వచ్చిందంటే హృదయపూర్వకంగా మాట్లాడతారు అటువంటి వ్యక్తి దగ్గర. అదే వాక్యం విషయం మాట్లాడాలంటే టైం ఉండదు, వాక్యం విషయం మాట్లాడంటే అయ్యో నాకు గుర్తులేదు అంటే ఏది అనవసరం, అన్ప్రాఫిటబుల్ స్పీచ్, అన్ప్రాఫిటబుల్ డీడ్స్, అన్ప్రాఫిటబుల్ బిహేవియర్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ దేవుడిని ఒక సంకల్పానికి ఇవ్వరు. లార్డ్కి ఒక వ్యక్తిని సృష్టించిన తర్వాత ఒక్కొక్క వ్యక్తికి జీవితంలో ఒక్కొక్క కార్యం చేయాలి అనేది లార్డ్ ఉద్దేశమై ఉంటుంది. కానీ ఏం జరిగిపోతుంది అక్కడ అంటే నేను ఇచ్చే ఇంపార్టెన్స్ మారిపోతుంది కదా, నా ప్రయారిటీ మారిపోతా ఉంటుంది. కాబట్టి ఈరోజు లార్డ్ సంకల్పము నా జీవితంలో జరగకుండా ఆపేస్తున్నాను. ఎలా ఆపేస్తున్నాను అంటే దేవుడి చిత్తము జరగకుండా నేను ఎలా ఆపేస్తున్నాను అంటే వ్యర్థమైన
మాటలకి, వ్యర్థమైన క్రియలకి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి దేవుని సంకల్పానికి ఇవ్వకుండా నేను ఆపేస్తున్నాను. ఇది కూడా జరిగింది నా జీవితం. ఏమి లార్డ్ నా పట్ల ఒక ప్లాన్ ఉంటే, నా ఫోకస్ అంతా ఏంటి? వీళ్ళంటూ ఇలా బిహేవ్ చేశారు. నేను ఎంత మంచిగా ఉన్నానో వీళ్ళ దగ్గర. వీళ్ళు నన్ను ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా లేరు అని చెప్పి, దేవుని సంకల్పంని పక్కన పెట్టి, మనుషుల్నే దేవుడిగా చేసుకోవడం కూడా జరిగింది. అప్పుడు నాకనిపించింది, ఇది కాదు కదా కరెక్ట్. ఇది కాదు కదా, దీనికోసం ఆ లార్డ్ నిన్ను పిలిచింది. నో అని అప్పుడు మార్చుకోవడం జరిగింది. ఇంకొకటి ఏం జరుగుతుంది, రైచియస్ పర్సన్ అనుకున్న వ్యక్తికి, దేవుడు వాక్యం కావాలి, దేవుడు వద్దు అనుకున్న వ్యక్తికి, దేవుడిని రిజెక్ట్ చేసే వ్యక్తికి ఎటువంటి స్వభావం ఉంటుందంటే, ఆయన నామానికి నేను మహిమ తీసుకొని రావాలి కదా అని చెప్పి ఆలోచన కూడా ఉండదు. ఆయన నామాన్ని మహిమపరచడంలో విఫలమైపోతారు అనేది ఉంటుంది. నాకు తెలుసు దేవుడికి నా బిహేవియర్ ద్వారా, నా లైఫ్ ద్వారా మహిమ రావాలి అని తెలుసు, గ్లోరీ ఇవ్వాలని తెలుసు. కానీ పరిస్థితి వచ్చినప్పుడు నా ఇష్టంకి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి, నా డిజైర్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఏం చేస్తున్నాను అంటే, దేవుడికి ఇచ్చే మహిమ, ఏదైతే దేవుడికి మహిమ ఇవ్వాలో అక్కడ ఇవ్వకుండా విఫలం అయిపోయాను, ఫెయిల్ అయిపోయాను. ఇది జరుగుతుంది అంటే నేను యాక్చువల్లీ ఏం చేశానంటే, లార్డ్‌ని రిజెక్ట్ చేసేసాను. వాక్యం అయితే కావాలి, చర్చ్ అయితే వెళ్తాను, వాక్యం చెప్తున్నప్పుడు వింటాను, బ్లెస్సింగ్స్ రిలీజ్ చేస్తే ఇది నాకే అని క్లెయిమ్ చేసుకుంటాను. కానీ దేవుడు అస్సలు వద్దు అనేదైతే చూపించడం జరిగింది. కానీ తర్వాత గ్రహించాను, ఇది కాదు, ఈ లైఫ్ కాదు, దీనికోసం కాదు లార్డ్ పిలిచింది అనేది గ్రహింపు వచ్చింది. ఇంకొకటి స్వభావం ఏంటి అంటే, హాఫ్ హార్టెడ్‌గా దేవుడి దగ్గర వస్తాం. ఇది చెప్తా. హాఫ్ హార్టెడ్ అంటే ఏంటి అంటే, వర్షిప్ చేయాలి కానీ హృదయపూర్వకంగా చేయండి. మార్చుకోవాలి కానీ 100% లార్డ్‌కి ఇష్టంగా మార్చుకోవాలి అనేది ఉండదు. సో హాఫ్ హార్టెడ్‌గా వచ్చే వ్యక్తి ఎలా ఉంటారంటే, హృదయపూర్వకంగా దేవుడికి చేయాల్సింది చేయడంలో ఫెయిల్ అయిపోతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎవ్రీ వ్యక్తికి ఎవ్రీ డే దేవుడికి వర్షిప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలా ఆరాధించాలి అంటే, నాకొచ్చిన పరిస్థితిలో దేవుడు చూసే దృష్టిలో నేను చూస్తున్నాను, ఆ పరిస్థితిని మంచిగా హ్యాండిల్ చేస్తున్నాను అంటే నేను దేవుడికి ఆరాధిస్తున్నాను. లేదు నాకు ఇష్టం వచ్చినట్టు నేను హ్యాండిల్ చేస్తున్నాను అంటే అక్కడ దేవుడికి రావాల్సిన మహిమ నేను ఇవ్వడం లేదు. ఇంకా హాఫ్ హార్టెడ్ ఉన్న వ్యక్తికి ఉన్న స్వభావం ఏంటి అంటే, దేవుడంటే ప్రేమ ఉండదు, దేవుడంటే రెస్పెక్ట్ కూడా ఉండదు. నోటి ద్వారా చెప్తా, లార్డ్ దేవుడే నాకు ఇంత మంచిగా ఉన్నాను, నా లైఫ్‌లో ఇన్ని కార్యాలు జరిగిందంటే అది దేవుడి వల్లనే అని చెప్తాను. కానీ అక్కడ ఏం జరుగుతుంది, నేను దేవుడిని ప్రేమించను, దేవుడిని రెస్పెక్ట్ ఇవ్వను. ఇది ఎక్కడైనా జరుగుతుందా అనేదైతే పరీక్షించుకుందాం. ఇంకా హాఫ్ హార్టెడ్ ఉన్న వ్యక్తికి ఎక్కువ ట్రెడిషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందంట. ట్రెడిషన్ అంటే నేను బయట వాళ్ళ గురించి మాట్లాడడం లేదు. ఎలా ట్రెడిషన్? ఈరోజు సండేనా చర్చ్ వెళ్ళాలి, ఈరోజు ఇది కదా నేను ఇది చేయాలి, ఈ టైం అయింది ప్రేయర్ చేసుకోవాలి, బయటికి వెళ్ళే ముందు ప్రేయర్ చేసుకొని వెళ్ళాలి, పండుకునే ముందు ప్రేయర్ ఇటువంటి ఆ ట్రెడిషన్ని ఫాలో అవుతా వెళ్తారు. కానీ అలా చేసి ఏమని ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను ఇలా అన్ని దాంట్లో కరెక్ట్ ఉన్నాను కదా, లార్డ్ నన్ను బ్లెస్ చేస్తారు, నేను అన్ని కరెక్ట్ చేస్తున్నాను కదా, లార్డ్ నన్ను బ్లెస్ చేస్తున్నారు అనుకుంటాం. కానీ యాక్చువల్గా జరిగేది ఏంటి అంటే, ఒక వ్యక్తి దేవుడి సన్నిధిలో ఫరిసైడ్ ఎలా వచ్చారు అలా వచ్చి, నేను మంచిగానే ఉన్నాను, నేను నీతివంతుడిని, నేను నాకెందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ బాధలని ఇలా ప్రిటెండ్ చేస్తున్నారు అంటే, ఆ వ్యక్తి సంఘానికి వెళ్తాడంట. ఎందుకు వెళ్తాడంటే తన బ్లెస్సింగ్‌ని లూజ్ చేసుకోవడానికి వెళ్తారంట. అంటే పోగొట్టుకోవడానికి వెళ్తాడు. ఇది ఎక్కడైనా జరుగుతుందా? నేను ఆచరణ కింద ఏదైనా చేస్తున్నాను, ఒక మెకానికల్‌గా చేస్తున్నాను, ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇక్కడ వెళ్ళాలి, ఈ టైంకి బైబిల్ చదవాలి అని ప్రాక్టికల్‌గా నేను లేకుండా ఓన్లీ ట్రెడిషనల్‌గా నేను చేస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి అంటే, హాఫ్ హార్టెడ్‌గా దేవుడి దగ్గర నేను వస్తున్నాను. అలా దేవుడి దగ్గర వస్తున్నాను అంటే నేను ఎందుకు వెళ్తున్నానంట చర్చ్‌కి? నాకొచ్చే ఆశీర్వాదాన్ని స్టాప్ చేసుకోవడానికి నేను వెళ్తున్నాను అని అర్థం.
ఇది ఎక్కడైనా జరుగుతుందా? ఇంకొకటి హాఫ్ హార్టెడ్ ఉన్న వ్యక్తికి ఏముంటుంది అంటే బోధిస్తారు, ప్రాక్టీస్ చేయరు. ఇది జరిగింది నా లైఫ్‌లో. ఎలా అంటే నాకు దేవుడంటే ఇష్టమని చిన్నప్పటి నుంచి నాకు దేవుడంటే ఇష్టమని పలికాను. కానీ కొంతమంది చూసినప్పుడు నాకు నచ్చేది కాదు. వీళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు? అలా చేయకూడదు కదా! ఇలా చేయకూడదు కదా! అని చెప్పి నేను చెప్పేదాన్ని. అప్పుడు ఒక వాక్యం వచ్చింది. ఏంటి అంటే, నువ్వు కనిపించే నీ సహోదరుడిని నువ్వు ప్రేమించలేకపోతే కనిపించని దేవుడిని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? అయితే నువ్వు అబద్ధికుడివి అని ఉంటుంది వాక్యం. 1 జాన్ 4:20లో. అప్పుడు నాకు తెలిసింది. ఓహ్! నేను కనిపించే దేవుడినే, మనుషుల్నే నేను ప్రేమించలేకపోతున్నాను. అంటే ఇన్ని డేస్ నేను యాక్చువల్లీ దేవుడిని ప్రేమించలేదు. అబద్ధం చెప్పాను. నాకు లార్డ్ అంటే ఇష్టం, లార్డ్ అంటే ఇష్టం అని చెప్పాను. వాక్యం ఇలా ఉంటుంది, వాక్యం అలా ఉంటుంది అని పలకడం జరిగింది. కానీ యాక్చువల్లీ నేను ఏం చేస్తున్నాను అంటే అబద్ధం చెప్తున్నా, ప్రిటెండ్ చేశాను ఇన్ని ఇయర్స్ అనేది రియలైజ్ అవ్వడం జరిగింది. ఇది కాదు కదా లార్డ్ నా నుంచి కోరింది. లార్డ్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు నా నుంచి? ఆ! ఏమైతే నేర్చుకున్నావో, నేర్చుకున్న దాంట్లో ఉండేది కదా లార్డ్‌కి కావాలి. సో, ఈ వ్యక్తులు ఏం చేస్తారు అంటే బోధిస్తారు, బోధించిన విధంగా ఉండరు. ఇది నా లైఫ్‌లో జరిగింది. ఎప్పుడైతే రియలైజ్ అయ్యానో దాని నుంచి బయటకొచ్చాను. ఇంకొకటి డెసిషన్ తీసుకునేటంలో స్ట్రాంగ్ ఉంటారు. మంచిగా తీసుకుంటారు డెసిషన్. ఇలా ఉంటాను లార్డ్, ఇది చేస్తాను లార్డ్, నేను తగ్గింపు గుణంతో ఉంటాను, ఇలా చేస్తాను అని చెప్పి డిసిషన్ త్వరపడి నేను తీసుకుంటాను. కానీ జరిగించడంలో విఫలమైపోతా. డిసిషన్ తీసుకోవడంలో ఉన్న జీల్ జరిగించడంలో ఉండదు. ఇది ఎక్కడైనా జరుగుతుందా? మెసేజ్ వింటున్నప్పుడు డిసిషన్ అయితే తీసుకుంటా. ఇక మీద నేను మీ మీదనే డిపెండ్ అవుతాను లార్డ్, నేను మంచిగా ఉంటాను లార్డ్ అని చెప్పి ఎగ్జిక్యూట్ చేసే టైంలో ఫెయిల్ అవుతున్నాను అంటే నా స్వభావం ఎటువంటిది? ఫరిసాయుడుకున్న స్వభావము, సౌలుకున్న స్వభావము. ఇది ఎక్కడైనా ఉందా అనేది చూద్దాం. సో ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే ఫాస్టింగ్ చేస్తాను, ప్రేయర్ చేస్తాను, దశమ భాగం కూడా ఇస్తాను. తప్పక ఇస్తాను. ఫస్ట్ శాలరీ రాగానే 10% ఇవ్వాలి, 10% ఇవ్వాలి అని చెప్పి చేస్తాను. ఎవ్రీడే ప్రేయర్ ఇవన్నీ చేస్తా. కానీ ఒకటి రిజెక్ట్ చేస్తాను. ఏంటి అంటే క్రీస్తునే నేను రిజెక్ట్ చేసేస్తాను. క్రీస్తు తప్ప అన్నీ నేను చేసుకుంటూ వెళ్తాను. ఫ్రైడే ఫాస్టింగ్ ఉండమంటే ఉంటా. నాకు దశభాగం ఇవ్వాలి అంటే ఇచ్చేస్తా. ఫుల్ శాలరీ కూడా ఇవ్వండి అంటే ఇచ్చేసి అన్నీ చేస్తాను. కానీ ఎవరిని రిజెక్ట్ చేస్తానంటే క్రీస్తునే రిజెక్ట్ చేస్తా. ఎలా రిజెక్ట్ చేశాను క్రీస్తుని అంటే బిహేవియర్ మార్పు లేకుండా క్రీస్తుని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడైనా ఉందా? ఏం చేస్తున్నాం మేము? దేవుడంటే ఇష్టము, నేను నీతివంతుడిగానే ఉన్నానని చెప్పి ఇటు ఫరిసాయుడు ఎలాగైతే చేశారు అన్ని విధాలుగా దేవుడికి ఆయాసకరంగా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మేము 11 పాయింట్స్ చూసాం. తగ్గింపు గుణమే ఉండదంట ఆ వ్యక్తికి. ఈజీగా జడ్జ్ చేసేస్తారు, బాధ పెట్టేస్తారు, వ్యర్థమైన క్రియలు చేసుకుంటూ వెళ్తారు, హాఫ్ హార్టెడ్గా వస్తారు. ఇవన్నీ నేను చేస్తున్నాను అంటే అక్కడ దేవుడు లేరు అని అర్థం. ఇది ఎక్కడైనా జరుగుతుందా? నా జీవితంలో లార్డ్ ఉన్నారా లేరా అనేది పరీక్షించుకుందాం. ఇప్పుడు వరకు చూసింది ఎవరి స్వభావాన్ని? ఒక ఫరిసాయుడుకున్న స్వభావము, మరి ఒక సౌలుకున్న స్వభావం మేము చూసాం. సౌలుకు కూడా ఏముంది? నువ్వు నాకన్నా నీతిపరుడవే అని చెప్తాడు సౌలు. యాక్చువల్ నీతినే ఉండదు. కానీ ఆ పర్సన్ ఎలా చెప్తాడంటే నువ్వు నాకన్నా నీతిపరుడవే అని చెప్తున్నారు అంటే ఇది ఎవరు పలుకుతారంటే ఎవరైతే రైచియస్ గా ఉండారో అటువంటి వ్యక్తి పలుకుతారు. ఏమని పలుకుతారు అంటే నేను మంచిగానే ఉన్నాను, నేను రైచియస్ గానే ఉన్నాను, నాకు అన్ని తెలుసు అని చెప్పి ఆ పర్సన్ చెప్పడం జరుగుతుంది. సో ఇది ఎక్కడైనా జరుగుతుందా? నేను వాళ్ళు మంచిగానే ఉన్నాను అని నేను పలుకుతున్నాను అంటే నేను సౌల్ క్యారెక్టర్ నాకు ఉంది, నేను నీతివంతుడిగా నేనున్నాను, మంచిగా ఉన్నాను దేవుని దృష్టిలో అంటే నాలో ఫరిసాయుడు ఒక స్వభావమే ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే సుంకరికున్న స్వభావం ఏంటి, లేదా దావీదు మహారాజు గారికి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఎటువంటి స్వభావం కలిగి ఉన్నారు? ఈ మనుషులు ఎవరంటే వాక్యము రిసీవ్ చేసుకునే మనుషులకి ఉన్న స్వభావం ఏంటి అనేది కొన్ని స్టెప్స్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏముంటుంది అంటే దావీదు మహారాజు గురించి చదువుతాము. 1 సామ్యుయల్
24th చాప్టర్ 9th వర్స్ చదువు. ఇది ఎవరికి? దావీద్ మహారాజుకున్న స్వభావం. 1 సామ్యూయల్ 24th చాప్టర్ 9th వర్స్. మొదటి సమూయేలు 24వ అధ్యాయము 9వ వచనం. సౌలుతో ఇట్లా నేను దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటను నీవెందుకు వినుచున్నావు? మంచి స్వభావం ఉన్న వ్యక్తి హృదయంలో ఏ దోషారోపణ లేకపోతే ఎలా పలుకుతారంటే ధైర్యంగా పలుకుతారు. నేను ఎందుకు అనుకున్నావు నిన్ను నేను తరుముతున్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి, మనుషులు చెప్పిన మాట నువ్వు ఎందుకు నమ్మావు అని చెప్పి బోల్డ్గా మాట్లాడగలుగుతారు. స్టెప్ 1, వాక్యం రిసీవ్ చేసుకునే వ్యక్తి దేవుని దృష్టిలో నిజంగా రైట్ చేస్తున్న వ్యక్తికి ఉన్న స్వభావం ఏంటి అంటే, పరిస్థితి వచ్చినప్పుడు కూర్చునిపోయి నేనేం చేశాను, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, నాదేం తప్పు ఉంది అక్కడ కూర్చుండిపోరు. వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ దావీద్ మహారాజు సౌలు దగ్గర వెళ్ళి ఏమన్నారు? ఎందుకు మనుషుల మాట విన్నావు, నేను ఎటువంటి వాడినో నీకు తెలియదా అని వెళ్ళి క్లారిఫికేషన్ తీసుకోవాలి, క్లారిటీ తీసుకోవాలి. కానీ కూర్చునిపోయి నేనే వాళ్ళ స్క్రిప్ట్ రాసేసి నేనంటే నచ్చదేమో అని చెప్పి రాసుకొని కూర్చోకూడదు. ఫస్ట్ స్టెప్ ఏం చేశారు దావీద్ మహారాజ్ అంటే, ఇది మనుషులను చూసి నువ్వు ఎందుకు ఇలా చేశావు అని చెప్పి బోల్డ్గా మాట్లాడడం జరిగింది. ఇది ఎవరు చేస్తారు? దేవుని దృష్టిలో నీతివంతులుగా ఉన్న వాళ్ళు చేస్తారు. సెకండ్ స్టెప్ తను ఏం పలుకుతారంటే, దేవుడు తరుముతున్నారంటే చెప్పేసి నేను దేవుడిని శాంతిపరుస్తాను కానీ ఇలా నువ్వు చేయొద్దు అని చెప్పడం జరుగుతుంది. సో తన హృదయంలో ఏమి దోషారోపణ లేదు కాబట్టి ధైర్యంగా చెప్పారు. ఈరోజు నేను ఏదైనా పరిస్థితి అలా జరిగినప్పుడు వెళ్ళి క్లారిటీ తీసుకుంటున్నానా, క్లారిఫై చేసుకుంటున్నానా, ఇది జరిగిందండి, నా వరకు ఇది వచ్చిందండి, ఇది ఎంతవరకు నిజము అని చెప్పి నేను అడుగుతున్నానా? ఒకే ప్లేస్లో కూర్చుని ఎప్పుడో ఒక 2 years 1 year తర్వాత బ్లాస్ట్ అయిపోయి ఆ రోజు అలా చేశారు, ఈ రోజు ఇలా చేశారని చెప్పి పలుకుతున్నాను అంటే యాక్చువల్లీ ఏం జరిగింది? ఒక మనిషి యొక్క ఆలోచనలో సాతాను ఎంటర్ అయ్యారు అని అర్థం. సౌలు యొక్క ఆలోచనలో సాతాను ఎంటర్ అయినందుకే మంచి వ్యక్తిని కూడా చెడు వ్యక్తిగా చూపించడం జరిగింది. ఒక వ్యక్తి యొక్క ఆలోచనలో సాతాను ఎంటర్ అయితే ఆ వ్యక్తి సాతాను ఇచ్చిన ఆలోచనని యాక్సెప్ట్ చేశారంటే ఆ వ్యక్తి ఎలా ఉంటారు తెలుసా? ఎలా మారిపోతారంటే వాళ్ళ ఆలోచన శాపకరమైన ఆలోచనగా మారిపోతుంది, వాళ్ళు వెళ్ళే మార్గము శాపకరమైన మార్గముగా మారిపోతుంది. ఈరోజు ఏ నెగటివ్ ఆలోచన నాకు వచ్చి నేను ఆత్మీయంగా ఎదగకుండా ఆగిపోయింది? ఏ నెగటివ్ ఆలోచన వచ్చి నా జీవితంలో అంత కన్ఫ్యూజన్ని క్రియేట్ అయిపోయింది? ఏ నెగటివ్ ఆలోచన వచ్చి ఇంట్లో సమాధానం లేకుండా జరిగింది? పరీక్షించుకుందాం. ఒక్క ఆలోచన చాలండి, అపవాది ఇలా తెస్తాడు, అంత మంచి 99 మంచిది చేసినంత మర్చిపోతాం. ఇప్పుడు భర్త అనుకోండి, 99 మంచి మర్చిపోతాము, ఆ నెగటివ్ పట్టుకొని కూర్చుంటాం. భార్య మంచిగా ఉంటారు, అన్ని మంచిది మర్చిపోతాం, ఒక్క నెగిటివే పట్టుకుంటాం. సో ఇప్పుడు ఈరోజు ఏం ప్రాక్టీస్ చేయాలంటే, నా దగ్గర ఒక ఆలోచన ఇలా వచ్చింది అనుకోండి, ఆ ఆలోచనని చూసి నేనేం పలకాలంటే, మనుషుల సంగతిని నేను చూడను, నేను ఏమి చూసినను యెహోవా నియమం బట్టియే చూస్తాను అనేది ప్రాక్టీస్ చేద్దాం. అక్కడ వాక్యంలో ఏముంటుంది? దావీద్ మహారాజు ఎలా చూపించారు లేదా వాక్యంలో నేను ఏం నేర్చుకున్నానంటే, ఒక నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు దానికి ఏం చెప్పాలంటే, నువ్వు మనుషుల సంగతుల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇది దేవుడు ఆలోచన కాదు కదా. నీ ప్లేస్లో లార్డ్ ఉంటే ఇలా ఆలోచించారు కదా, నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? సో ఒక ఆలోచన అనేది నా వరకు వచ్చినప్పుడు నేను ఆ ఆలోచనకి చెప్పాలి. ఒకవేళ అది నెగటివ్ ఆలోచన అయితే నేను మనుషుల సంగతుల గురించి నేను ఆలోచించను, ఒక హ్యూమన్గా నేను ఆలోచించను. దేవుడి స్వభావము కలిగి ఉండి దేవుడు ఒక పరిస్థితిని ఎలా చూస్తారో నేను కూడా అలాగే చూస్తాను. వాట్ వుడ్ జీసస్ డు? ఇది చెప్పేది ఈజీ, WWJD వాట్ వుడ్ జీసస్ డు అని. కానీ పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు గుర్తొచ్చి మేము చేస్తాం కదా, లార్డ్ ఎలా చేస్తారో, ఎలా బిహేవ్ చేస్తారో, అక్కడ దేవుని దృష్టిలో మేము కనికరం పొందుకుంటామండి. అండ్ ఇంకొకటి, కొంతమందికి చాలా పట్టుదల ఉంటుంది. నాకు చాలా పట్టుదల దేనికుండే అంటే నెగటివ్ విషయంలో ఎక్కువ ఉండే. వీళ్ళ దగ్గర మాట్లాడానంటే మాట్లాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళనంటే వెళ్ళను, వాళ్ళని తిట్టారు కదా, వాళ్ళు వద్దంటే వద్దు నాకు, ఇటువంటి విషయంలో పట్టుదల ఉండే. కానీ వాక్యము జరిగించే విషయంలో పట్టుదల లేకుండా. వాక్యం తెలుసు
కానీ జరిగించే విషయంలో పట్టుదల లేదు. ఈరోజు నాకు ఎటువంటి పట్టుదల ఉంది? వీళ్ళని బాధ పెట్టారు, వీళ్ళని అస్సలు మాట్లాడించను. వీళ్ళు బాధ పెట్టారు కాబట్టి నాకు హెల్ప్ అడిగినా కూడా హెల్ప్ చేయను. కొంచెం డ్రాప్ చేస్తారా అని అడిగినా డ్రాప్ చేయను. ఎందుకు చేయాలి? నాకు బాధ పెట్టారు కదా వాళ్ళు. ఇలా నాకు సహాయం చేసే స్థితిలో ఉండి కూడా నేను కావాలని టార్గెట్ చేసి మరి సహాయం చేయకుండా ఉన్నాను అంటే అది నాకు పాపముగా మారుతుంది. ఇది వాక్యమే ఉంది. జేమ్స్ 4:17 ఏముంటుందంటే, మంచి చేసే స్థితిలో నువ్వు ఉన్నా కూడా నువ్వు చేయడం లేదు అనుకో, అక్కడ ఏమైపోతుంది అంటే అది పాపం అయిపోతుంది. ఇది ఎక్కడైనా జరుగుతుందా? దావీదు మహారాజు గారికి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఫస్ట్ ఏమనుకున్నారు? సౌలు దగ్గర వెళ్ళి మాట్లాడారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? మనుషుల మాట ఎందుకు మీరు నమ్మారు అని చెప్పడం జరిగింది. సెకండ్ ఏమన్నారు? ఒకవేళ దేవుడు తరంతే చెప్పు, నేను దేవుడితో సమాధాన పడతాను అని చెప్పడం జరిగింది. అండ్ మనుషుల సంగతి ద్వారా, మనుషుల దృష్టి ద్వారా చూడలేదు. అండ్ థర్డ్ స్టెప్ ఏం జరిగింది అంటే, అక్కడ 1 Samuel 2:25 ఉంటుంది. ఒకసారి ఆ వాక్యం చదువు. 1 Samuel 2nd chapter 25th verse. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 25వ వచనం. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవరి విజ్ఞాపన చేయును అని. మనిషితో మనిషి నేను ఇలా చేస్తున్నాను అనుకోండి, ఓకే నేను తప్పు చేశాను, ఆ వ్యక్తి కూడా తప్పు చేశారు, వాళ్ళు క్షమించమని అడిగారు, నేను క్షమించమని అడిగాను, అయిపోయింది. కానీ తప్పు చేయని వ్యక్తి గురించి నేను నెగిటివ్గా పలుకుతున్నాను అంటే ఆ వ్యక్తికి నేను ఫైట్ చేయడం లేదు, కానీ దేవుడితోని విరోధంగా నేను ఫైట్ చేస్తున్నాను. ఇది ఎక్కడైనా జరుగుతుందా? దావీదు మహారాజు మంచి పొజిషన్లో ఉండడానికి కారణం ఏంటి అంటే, తనకు తెలుసు ఇది మనిషితో మనిషి పోరాడితే ఓకే, కానీ ఒకవేళ నేను దేవునితోనే ఇలా దేవునికే విరోధంగా నేను చేశాను అనుకో, దేవునితోనే పోరాడితే నాకు ఎవరు కాపాడతారు అన్నది తెలుసు. కాబట్టి ఈరోజు అంత మంచి పొజిషన్లో ఉండి మాకు కూడా పరిచర్య చేస్తున్నారు అనేది అయితే నేను నేర్చుకున్నాను తన లైఫ్ నుంచి. ఇంకొకటి, నేను కరెక్ట్ నువ్వే తప్పు అని చెప్పి నేను ఎవరికైనా పలుకుతున్నాను అంటే రాసుకుందాం. ఏంటి అంటే 7 అంతల పనిష్మెంట్ రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ నేను తప్పు చేశాను, ఎదుటి ఉన్న వ్యక్తి మంచివారు, కానీ మంచి ఉన్న వ్యక్తిని చూసి నేను ఏం చేస్తున్నానంటే నువ్వు తప్పు చేశావు అని వాళ్ళకి నేను టార్చర్ పెడుతున్నాను నా మాటల ద్వారా. అంటే 7 times పనిష్మెంట్ రిలీజ్ అవుతుంది. అక్కడ నా బ్లెస్సింగ్స్. ఇప్పుడు నాకు వచ్చిన ప్రశ్న ఏంటి అంటే, ఓకే నువ్వు తప్పు చేయలేదంటున్నావు కదా, ఎదుటి వ్యక్తి తప్పు చేశారు కదా, మరి వాళ్ళ సమాధానం వెళ్ళాలి కదా, నీ సమాధానం ఎందుకు పోయింది? తప్పు వాళ్ళు చేసినప్పుడు నీ సమాధానం పోతుంది అన్నప్పుడు మరి నిజంగా ఎవరు తప్పు చేశారు? ఇప్పుడు నేను తప్పు చేయలేదు, ఈ వ్యక్తి పలానా వ్యక్తి తప్పు చేశారని నేను పలుకుతున్నాను అంటే, కానీ నేను అది పలుకుతున్నాను, కానీ యాక్చువల్ నా సమాధానం పోతుంది అంటే వాస్తవంగా ఆ వ్యక్తి మంచిగానే ఉన్నారు, పీస్ఫుల్గా. ఎవరు పీస్ పోతుందో ఆ వ్యక్తిది తప్పు. నేను ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేస్తున్నాను, కానీ నా సమాధానం పోతుంది అంటే నాదే తప్పు. కానీ నేను చెప్పేది ఎలా? నేను కరెక్ట్, నువ్వు తప్పు. అలా నేను ఒక వ్యక్తిని నేను పాయింట్అవుట్ చేస్తున్నానంటే 7-fold పనిష్మెంట్ అయితే రిలీజ్ అవుతుంది. ఒక వాక్యం చూద్దాం. Proverbs 14th chapter 16th verse చూద్దాం. సామెతలు 14వ అధ్యాయము 16వ వచనం. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. నాకు జ్ఞానం కావాలి అంటే భయము వణుకుతూ ఉంటాం. తప్పు చేయదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ఉండకూడదు అని ఆ భయము, ఆ వణుకు అది ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ చదువుదాం మళ్ళీ. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. ఫుల్ ఉన్న వ్యక్తి, బుద్ధిహీనుడు ఎలా ఉంటారంట? నిర్భయంగా ఉంటారు. అంటే ఫ్రీడమ్, నాకు మాట్లాడడానికి రైట్స్ ఉంది, నేను భర్తని, నేను భార్యని అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పలకడం జరుగుతుంది. నేను మీ తల్లిదండ్రులని అని చెప్పి అనవసరంగా తిట్టడం జరుగుతుంది. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే నిర్భయంగా విచ్చలవిడిగా మాట్లాడతాడంట. ఇది జరుగుతుంది. వెనుక ముందర ఆలోచించకుండా నా నోటి నుంచి మాటలు వస్తున్నాయి, లూజ్ టాక్స్ వస్తున్నాయి అంటే లార్డ్ నన్ను చూసి ఏమంటున్నారంటే, నువ్వు మూర్ఖురాలివి, నిర్భయంగా అలా మాట్లాడుతున్నావేంటి, నీకు దేవుని భయం లేదా
అని అడుగుతున్నారు. సో ఫస్ట్ హాఫ్లో ఉండాలి, తనకు జ్ఞానం ఉంది, దేవుని భయం ఉంది అనే దాంట్లో ఉండాలి, కానీ నీకు దేవుని భయమే లేదు అని చెప్పే దాంట్లో అయితే ఉండకుండా ఉండాలి. ఇంకొకటి పరీక్షించుకుందాం. ఏంటి అంటే రైచియస్గా నీతివంతుడిగా ఉండేది మంచిది, జ్ఞానం కలిగి ఉండేది మంచిది, కానీ ఓవర్ రైచియస్గా ఓవర్ వైజ్గా ఉండేది డేంజర్. ఇది నేర్చుకున్నాం. ఏంటి అంటే రైచియస్గా ఉండు, ఓవర్ రైచియస్గా ఉండొద్దు. కాన్ఫిడెంట్ ఉండాలి, ఓవర్ కాన్ఫిడెంట్ ఉండొద్దు అన్నట్టు నీతివంతుడిగా ఉండేది కరెక్టే, ఓవర్ రైచియస్గా అధిక నీతివంతుడిగా ఉండొద్దు అనేది ఒకటైతే ఓవర్ వైజ్గా కూడా ఉండొద్దు. అలా ఉంటే నా నాశనం నేనే తెచ్చుకుంటున్నాను. ఒక వాక్యం చూద్దాం. ప్రసంగి 7:16. ప్రసంగి 7:16. అధికముగా నీతిమంతుడివై ఉండకుము, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీవేళ నాశనము చేసుకుందువు. అధికంగా నీతివంతుడుగా ఉన్నా అధికంగా జ్ఞానం ఉంది అని నేను చెప్తున్నానంటే అక్కడ ఏం జరుగుతుంది? నన్ను నేను డెస్ట్రాయ్ చేసుకుంటున్నాను. దే విల్ డెస్ట్రాయ్ దెమ్ సెల్ఫ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అప్పుడు దీని అర్థం ఏంటి? అధికంగా నీతివంతుడు అంటే ఏంటి, అధికంగా జ్ఞాని అంటే ఏంటి అంటే ఎక్కడ మాట్లాడాలో అక్కడ సైలెంట్గా ఉండి, ఎక్కడ సైలెంట్గా ఉండాలో అక్కడ మాట్లాడానంటే అక్కడ లార్డ్ ఎందుకు అంత ఓవర్ రైచియస్గా బిహేవ్ చేస్తున్నావు అని అంటారు. లేదంటే వాక్యం తెలుసు కానీ ఎక్కడ యూస్ చేయాలో తెలియదు. ఓకే, ఎక్కడ కాస్ట్ అవుట్ చేయాలో తెలియదు, ఎక్కడ వ్యక్తిని రెబ్యూక్ చేయాలో తెలియదు, ఎక్కడ సైలెంట్గా ఉండాలో తెలియదు, కానీ వాక్యం తెలుసు. వాక్యం జరిగించే దాంట్లోనే తప్పు చేసేస్తానంట. ఇది చెక్ చేసుకుందాం. ఎగ్జాంపుల్, ఇలా వేరే వాళ్ళ లైఫ్ నీకు వద్దు, అనవసరం, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అన్నారు అనుకోండి. ఓకేనా? దీని అర్థం ఏంటి? నువ్వు వెళ్ళి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో అని తొంగి చూడొద్దు అని అర్థం కదా. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అనుకోవాలి. కానీ నా కంటి ముందర ఒక వ్యక్తి తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, అలాగే వదిలిపెడితే అది తర్వాత మరణకరమైన పాపానికి కూడా వెళ్ళిపోతుంది. నేను అప్పుడు నాకెందుకు వచ్చిందిలే, అది నేను చూసుకోవాలి అని చెప్తున్నాను అంటే నాకు వాక్యము ఎక్కడ ఎలా యూజ్ చేయాలో అనేది తెలియలేదు అని అర్థం. అక్కడ లార్డ్ చూసినప్పుడు బాధనే పడతారు. ఇంత వాక్యం నేర్పించిన తర్వాత ఈ సరి అయిన వాక్యం, ఇప్పుడు నాకు ఒక ఆన్సర్ తెలుసు కానీ ఏ క్వశ్చన్కి రాయాలనేది తెలియదు అనుకోండి, ఎగ్జామ్లో మార్క్స్ ఇస్తారనా? ఇవ్వరు. నువ్వు ఎంత పెద్దగా ఆన్సర్ రాసినా కూడా సింపుల్గా నేనే చేస్తాను అలా స్ట్రైక్అవుట్ చేసి, ఇది క్వశ్చన్స్ కానే కాదు, నేను అడిగిన క్వశ్చనే వేరే, నువ్వు రాసిన ఆన్సరే వేరే అని చెప్పి అక్కడ రాయడం జరుగుతుంది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఒక వాక్యం యూస్ చేస్తా కానీ యాక్చువల్ ఆ వాక్యం అక్కడ యూస్ చేయొద్దు. ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు నాకు ఎందుకులే అని చెప్పి నేను వదిలిపెడుతున్నాను అంటే దీని అర్థం ఏంటి? ఆ వ్యక్తి చేసిన తప్పులో నేను పార్టేకర్, నేను పాలు పొందుకుంటున్నాను. అవును, నువ్వు నన్ను దోస్త్, ఓకేనా, నువ్వు చేసింది నేను చెప్పను, నేను చేసింది నువ్వు చెప్పను అన్నట్టు అక్కడ ఏమైపోతుంది? ఎదుటి వ్యక్తి పాపంలో నేను కూడా పార్టేకర్ అవుతున్నాను. ఇలా నేను ఉండొద్దు. ఇంకొకటి, వాక్యంలో మాకు తెలుసు ఏమని, ఫాదర్ అయినా మదర్ అయినా మీ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయాలి అని తెలుసు. ఫుల్ఫిల్ చేసే టైం వచ్చినప్పుడు నేను చేయను, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇలా ఉండను, నీ ఇష్టం, నువ్వేమైనా చేసుకో అని చెప్పి భార్య భర్తకి చెప్పినా, భర్త భార్యకి చెప్పినా కూడా రేపు పొద్దున పిల్లలు పెద్దగా అయిన తర్వాత నన్ను చూసి ఏమంటారు తెలుసా? అప్పుడు నేను మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలన్నప్పుడు నాకు సహాయం చేయలేదు మా మమ్మీ, నాకు సపోర్ట్ చేయలేదు మా డాడీ అని మాట వస్తుంది. సో నాకు తెలియాలి ఏ వాక్యము ఎక్కడ యూస్ చేయాలి, ఎక్కడ నేను సైలెంట్గా ఉండాలి. నన్ను తిట్టారనుకోండి సైలెంట్గా ఉండాలి, కానీ మంచి వ్యక్తిని తిట్టినప్పుడు, లార్డ్ విషయం వచ్చినప్పుడు అక్కడ నేను చెప్పడం జరగాలి. లేకపోతే ఏమైపోతుంది? ఈ వాక్యంలో ఉన్న ప్రకారము ఓవర్ రైచియస్గా ఉంటాను, ఇంకొకటి ఓవర్ వైజ్గా ఉంటాను. అలా ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే లార్డ్ నన్ను చూసి అయ్యో నువ్వు డెస్ట్రాయ్ అయిపోతావు ఇలా ఉంటే అని పలకడం జరుగుతుంది. ఇంకొకటి, భార్య భర్త, నేను అణిగిమణిగి ఉండాలి కదా, తగ్గింపు గుణంతో ఉండాలి కదా అని చెప్పి భర్త మరణకరమైన పాపంలో ఉన్నప్పుడు కూడా ఉండాలి అని ఎక్కడ లేదు వాక్యం. ఇన్ క్రైస్ట్, తల్లిదండ్రులకి లోబడాలి ఇన్ క్రైస్ట్ అని ఉంది. వాళ్ళు అబద్ధం చెప్పమని చెప్పేసాను అనుకోండి, అయ్యో లోబడాలి కదా అన్నప్పుడు ఇలా నేను ఇటువంటి తెలివి యూస్ చేస్తున్నానంటే అక్కడ లార్డ్ ఏమంటున్నారంటే
ఓవర్ రైచియస్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు నువ్వు? నీకు తెలియాలి ఎక్కడ తగ్గింపు గుణం ఉండాలో తెలియాలి, ఎక్కడ మాట్లాడాలని తెలియాలి. అయ్యో భర్త కదా, అయ్యో భార్య మరి భర్త పాపం చేస్తున్నారు, భార్య పాపం పాపం చేస్తున్నప్పుడు కూడా నేను సైలెంట్ గా ఉన్నానంటే అక్కడ ఈ వాక్యము నాకు వస్తుంది. ఏంటి అంటే, నువ్వు అధిక నీతివంతుడుగా, అధిక జ్ఞానిగా నువ్వు ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేసేదేంటి అని. ఇది నేను నిజంగా నేర్చుకున్నాను ఈ వాక్యం. ఎక్కడ తగ్గించుకోవాలో నాకు తెలియాలి, ఎక్కడ మాట్లాడాలో నాకు తెలియాలి. అన్ని తెలియస్తేనే లార్డ్ సంతోషపడతారు. ఎక్కడ ఏం చేయాలో అది చేయకుండా ఉన్నాను అనుకోండి, అది లార్డ్కి నేను దుఃఖ పెడుతున్నాను. ఇంకొకటి, నేను రైచియస్ గా కరెక్ట్ వేలో నేను వెళ్తున్నానా లేదా, రైచియస్ గా ఉన్నానా లేదా అనేది ఒక చెక్ పాయింట్. ఏంటి అంటే, బ్యాలెన్స్డ్ గా ఉంటారంట రైచియస్ పర్సన్. పరిస్థితి వచ్చినప్పుడు పడిపోయేది, అన్ని మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉండేది, ఇటువంటి స్వభావం ఉండదు. రైచియస్ పర్సన్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గా వెళ్తారు. ఇలా జరిగింది, అవునా, ఓకే, అయ్యో ఇలా జరిగిందంట అని చెప్పి ఎక్సైట్ అవ్వరు, నాకేంటిలే అని చెప్పి నెగ్లిజెన్స్ కూడా చూపించరు. ఈరోజు నా స్వభావం ఎలా ఉంది? బ్యాలెన్స్డ్ గా ఉంటున్నానా? మంచిగా వెళ్తున్నా, 1 వీక్ మంచిగా ఉంటా, 2 వీక్స్ మంచిగా ఉంటా, 1 మంత్ మంచిగా ఉంటా. సడన్ గా ఒక పరిస్థితి నాకు నచ్చనిది వస్తుంది. అప్పుడు నా లోపల నుంచి నాలో ఉన్న వీక్నెస్, అది ఓల్డ్ నేచర్ తన్నుకొని బయటకు వచ్చి కోపపడిపోయాను అనుకోండి. అక్కడ లార్డ్ ఏమంటున్నారు, నీకెందుకు జ్ఞానం లేదు, ఎందుకు వివేకం లేదు? నీతివంతుడికి ఒకటి క్వాలిటీ వచ్చేసి బ్యాలెన్స్డ్ గా ఉంటే, ఇంకొకటి వచ్చేసి జ్ఞానం ఉంటుందంట, తెలివి ఉంటుంది. ఇది నాలో ఉందా లేదా? జ్ఞానము, తెలివి, మళ్ళీ బ్యాలెన్స్డ్ గా నేను ఉంటేనే దేవుని దృష్టిలో నీతివంతుడు అని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి 4 వార్నింగ్ చూద్దాం. ఇక్కడ కవనెంట్ ఏమి? నువ్వు జ్ఞానంగా దేవుని భయభక్తి ఉంటే మంచిగా ఉంటుంది, లేదు అంటే ఫుల్ గా బిహేవ్ చేసేవనుకో ఇలా జరుగుతుంది అని చెప్పి మనకు ప్రొవర్బ్స్ 14th చాప్టర్ 16th verse లో చెప్పడం జరిగింది. నిర్భయంగా ఉండొద్దు, నిర్భయంగా తప్పు చేయొద్దు, మూర్ఖుల్లాగా బిహేవ్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. దేవుని భయం కలిగి ఉంటే ఏం అవుతుంది అనేది చెప్పారు. ఇప్పుడు మనందరికీ ఒక 4 వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది ఏంటి అంటే, ప్రొవర్బ్స్ 30th చాప్టర్ 12th verse. సామెతలు 30వ అధ్యాయము 12వ వచనము. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తరము గలది. ఈ తరంకున్న స్పెషాలిటీ ఏంటి అంటే, వార్నింగ్ ఏ విషయంలో వస్తే అదే మిస్టేక్ జరుగుతుంది. ఇప్పుడు నాకు వార్నింగ్ వచ్చింది అనుకోండి, ఇలా ఈ విషయంలో జాగ్రత్త, మాట విషయంలో జాగ్రత్త అని వార్నింగ్ వస్తే మాట విషయంలోనే తప్పు చేస్తాం. మళ్ళీ వేరే వాళ్ళ లైఫ్ నీకు అనవసరము అన్న వార్నింగ్ వస్తే మళ్ళీ వేరే వాళ్ళ లైఫే నేను చూస్తాను. నీ ముందు ఏమైనా జరిగినప్పుడు చెప్పు అని చెప్పినప్పుడు ఎందుకులే నాకు అని ఊకే ఉంటా. అంటే ఈ తరము అని ఉంది కదా, ఈ తరము వాళ్ళకి ఎటువంటి స్వభావం ఉంటుంది అంటే, ఏది వద్దు అని వార్నింగ్ వస్తుందో ఆ వార్నింగ్ ఏ చేసుకుంటా వెళ్తారు. ఇది ఎలా ఉంటుందంటే, రోడ్ మీద మేము వెళ్తూ ఉంటాం అనుకోండి, ట్రావెల్ చేస్తూ ఉంటాము, అక్కడ ఒక బోర్డు ఉంటుంది. ఏమని బోర్డు? ఇది యాక్సిడెంటల్ జోన్, ఈ జోన్ జాగ్రత్తగా నడపండి, లేదా ముందర పిట్ ఉంది, ఒక గుంత ఉంది, జాగ్రత్త వెళ్ళొద్దు అని చెప్తారు. ఈ తరము, ఈ స్వభావం ఉన్న వ్యక్తి ఏం చేస్తారు తెలుసా? ఓ ఇక్కడ ముందర వెళ్ళొద్దా అని అది చదువుకుంటూనే వెళ్ళి పడతారంట. ఓ ఈ తప్పు చేయొద్దా అని చెప్తూనే వెళ్ళి చేస్తారంట. వాళ్ళ దృష్టికి శుద్ధులుగా ఉంటారు, కానీ యాక్చువల్ చూడాలంటే వాళ్ళు అపవిత్రులుగా ఉంటారు. వాళ్ళ మాలిన్యంను వాళ్ళు కడుక్కోరు, కానీ చూడడానికి ఎలా ఉంటుంది? ఈ తరము అని ఉంది కదా, వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు తెలుసు కదా, నీకు ఏం ఇన్స్ట్రక్షన్ వచ్చిందంటే, నాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ నోటి మాట విషయంలో జాగ్రత్తగా ఉండు, ఇది తెలుసు, కానీ ఏం తప్పు చేశా? నోటి మాట విషయంలోనే తప్పు చేశా, ఇలా నేను చేస్తున్నాను అంటే. లేదంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి? భర్త భార్యని సన్మానించాలి, భార్య భర్తని సన్మానించాలి అని తెలుసు. ఈ వీకే నేర్చుకుంటాను, ఇంట్లో అందరూ ఒకళ్ళొకళ్ళు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి, ఆ ఇంటికి వెళ్ళగానే ఒక సిచ్యువేషన్ రాగానే మళ్ళీ నేను రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం జరుగుతుంది. అక్కడ ఏమవుతుంది? ఈ తరము వాళ్ళకి 4 వార్నింగ్ వస్తుంది, కానీ ఫుల్ఫిల్ చేయరు. ఓ ఇక్కడ వెళ్ళొద్దా అని చదువుతాను, మళ్ళీ అక్కడే వెళ్ళి పడతాను. ఇది జరుగుతుంది అంటే జాగ్రత్త. ఇంకొకటి, నీకున్న వీక్నెస్ దేవుడి నుంచి దూరం తీసుకొని వెళ్తుంది, అలుగొద్దు అని వచ్చింది అనుకోండి ఇన్స్ట్రక్షన్, ఆ వ్యక్తి అలుగకూడదు అని చెప్పి మళ్ళీ అలుగుతారు. సో ఏం చేయాలి? నిలకడగా ఉంటే నన్ను నేను కాపాడుకోగలుగుతా. నిలకడగా లేదనుకోండి, గాలి ఎక్కడ వచ్చినా నేను అక్కడ వెళ్తా ఉంటా. ఇది ఎక్కడైనా జరుగుతుందా అనేది చూద్దాం. నేను ఒకటి రియలైజ్ అయింది ఏంటి అంటే,
వాక్యం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయడం జరిగిందో అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే నాకు వచ్చే అజంప్షన్ నన్ను అవమాన పాలు చేస్తుంది, నాకు వచ్చే ఎక్స్పెక్టేషన్ నన్ను నాశనానికి తీసుకుని వెళ్తుంది. ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ రేపొద్దున దాంట్లో ఏమీ లేదని తెలిసిందనుకోండి, అందరి ముందర హేళన పాలైపోతాను నేను. నాకు వచ్చే అజంప్షన్, మిస్అండర్స్టాండింగ్, ఎక్స్పెక్టేషన్ నాకు అవమానము తీసుకొని వస్తుంది. ఎప్పుడు తీసుకొని వస్తుంది? తర్వాత తెలిసింది కదా దాంట్లో ఏమీ లేదు, ఆ పర్సన్ జోక్గా చెప్పారు, అయ్యో అది క్యాజువల్ గా ఉండే అని నాకు తర్వాత ట్రూత్ తెలిసింది కదా. ట్రూత్ తెలిసిన తర్వాత మనుషులందరి ముందర నాది ఏమైపోతుందంటే అవమాన పాలైపోతాను. ఎక్కడ ఇంకా అజంప్షన్, ఎక్స్పెక్టేషన్, మిస్అండర్స్టాండింగ్ అనేది మిగిలిపోయింది అనుకోండి, అందరి దగ్గర అవమాన పాలయ్యేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తాను. స్టార్టింగ్ ఏముందిలే ఎక్స్పెక్ట్ చేయదు, అది భర్త కదా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా, భార్య కదా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా అని చెప్పి చేస్తే, అది కూడా ఇంత వాక్యం వినిన తర్వాత కూడా ఇలా చేస్తున్నావు అని చెప్పి మనుషుల ఆలోచనలు నేను ఏం చేస్తున్నాను తెలుసా, నాకు నేను అవమానం తెచ్చుకుంటున్నాను. అది ఎక్కడైనా జరుగుతుందా అనేది చూద్దాం. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఎలా ఉంటారు, ఉండకపోతే ఎలా ఉంటారు అనేది చూద్దాం. ఫస్ట్, ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారంటే, నిజంగా ఒక నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారంటే నాకు నా తప్పులే కనిపిస్తాయి. ఇది ఫస్ట్ సైన్. నేను వాక్యం వింటాను కానీ ఎవరి తప్పులు నేను చూస్తాను అంటే పక్కలో ఉన్న వ్యక్తి యొక్క తప్పు చూడడం అయితే జరిగింది. ఎప్పటి వరకు అయితే నేను పక్క వ్యక్తి యొక్క తప్పు నేను చూశాను, అక్కడ ఏం జరిగింది అంటే పరిశుద్ధాత్మ దేవుడు నా తప్పులు చూపించలేదు. ఫస్ట్ సైన్, ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు అంటే వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలుస్తుంది. నాకు మెసేజ్ వింటున్నప్పుడే అయ్యో నేను ఇలా చేశాను కదా, ఆ రోజు ఇలా నేను తప్పుగా అనుకున్నాను కదా, ఈ వ్యక్తి నేను క్షమించలేదు కదా అని చెప్పి నా మిస్టేక్స్ నాకు గుర్తొచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది హోలీ స్పిరిట్ గాడ్కి ఉన్న స్వభావం ఏంటి అంటే నీ పాపాలని నేను ఒప్పింపజేస్తారు. నువ్వు ఇన్ని డేస్ వాక్యం వింటున్నప్పుడు నీ పాపాలు నీకు కనిపించలేదు అంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు లేనట్టే కదా అని చెప్పి నాకు అర్థమైంది. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే పాపముని కన్ఫెస్ చేపిస్తారు హోలీ స్పిరిట్ గాడ్ ఉంటే. అండ్ ఇంకొకటి, హోలీ స్పిరిట్ గాడ్ ఉంటే ఎలా నాతో మాట్లాడతారంటే ఒక పరిస్థితి ద్వారా కూడా మాట్లాడతారు. ఒక పాజిటివ్ పరిస్థితి ద్వారా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడొచ్చు, ఒక నెగటివ్ పరిస్థితి ద్వారా కూడా మాట్లాడొచ్చు. నెగటివ్ పరిస్థితి తీసుకుని వచ్చి ఇది ఎందుకు వచ్చింది తెలుసా, నువ్వు ఆ రోజు ఇలా ప్రవర్తించావు కదా, ఆ రోజు ఇలా ఆలోచించినందుకే ఈ పరిస్థితి, ఆ రోజు ఈ నోటితో నువ్వు ఎందుకు ఇలా నెగటివ్ పలికావు, అందుకే ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి ఒక పరిస్థితి ద్వారా కూడా తీసుకొని రావచ్చు. లేదా ఆ పర్సన్ సఫర్ అవడానికి కారణం నువ్వెందుకు ఆ పర్సన్ని నువ్వు ఎక్కువ ఇరిటేట్ చేసేసావు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తికి ఇంకొక విధంగా ఎలా మాట్లాడతారు అంటే ఒక పరిస్థితి ద్వారా కూడా మాట్లాడొచ్చు. నేను నేర్చుకునేది ఏంటి అంటే ఇక్కడ వరకు కూడా ప్రెషర్ వచ్చినా కూడా నోటి నుంచి నెగటివ్ పలుకొద్దు. నేను చచ్చిపోతే బాగుండే, ఇదేంటి లైఫ్, ఎందుకు పుట్టానురా బాబో, ఇటువంటిది పలుకొద్దు. అది జరిగినప్పుడు తట్టుకునే శక్తి ఉందా, ఉండదు. చెప్పే టైంలో ఈజీ చెప్పేస్తాము, చేస్తే బాగుండు, ఇదేం లైఫ్ అబ్బా, ఇది వీళ్ళేంటి ఇలా ఉన్నారు, వాళ్ళేంటి ఇలా ఉన్నారు అని పలుకుతాం. కానీ అదే పరిస్థితి నాకు నేను పలికిందే జరిగిందనుకోండి, తట్టుకునే శక్తి ఉండదు. సో నేనేం నేర్చుకున్నానంటే ఎంత ప్రెషర్ ఉన్నా ఇలా నోటు నుంచి నెగిటివ్ మాట పలుకుద్దు. ఎందుకంటే ఏ వ్యక్తి ఎప్పుడు ఆత్మీయంగా వీక్ అవుతారో తెలియదు. అప్పుడు వీక్ అయినప్పుడు నేను పలికిన మాటే నా మీద వచ్చి పడతాయి. కాబట్టి జాగ్రత్త అనేది ఇది నాకు పరిశుద్ధాత్మ దేవుడి నుంచి అంటే లార్డ్ వాక్యం ద్వారా నేనైతే నేర్చుకున్నా. ఇలా పరిశుద్ధాత్మ దేవుడు నాకు పరిస్థితి ద్వారా నాకు నేర్పిస్తున్నప్పుడు నేను గ్రహించినప్పుడు ఏం జరుగుతుంది అంటే అప్పుడు ద్వారం ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అవును కదా, నా బిహేవియర్ బట్టే కదా ఈరోజు అది జరిగింది, నేను మాట్లాడడం బట్టే కదా ఇది జరిగింది, నేను ఆ వ్యక్తిని నేను ఇలా చేయడం బట్టే కదా ఆ వ్యక్తి అలా పలికారు అని చెప్పి నేను రియలైజ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే నా కోసం లార్డ్ ఏదేదైతే బ్లెస్సింగ్ పెట్టి ఉన్నారో ఆ డోర్ ఒక్కొక్కటి ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. సో ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారా లేదా ఎలా తెలుస్తుంది అంటే ఒకటి, వాళ్ళ తప్పులే వాళ్ళకి తెలుస్తుంది, వేరే వాళ్ళ తప్పు వాళ్ళు చూడరు. సెకండ్ థింగ్ వచ్చేసి పరిస్థితి ద్వారా కూడా హోలీ స్పిరిట్ గాడ్ నాకు రియలైజేషన్ తీసుకొని వస్తుంది. ఇంకొకటి ఒక వాక్యం చూద్దాము, ప్రకటనల గ్రంథము 3:7. రెవల్యూషన్ 3rd chapter 7th verse. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయును, దావీదు తాలపు చెవి కలిగి
ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపి యొక్క పరిశుద్ధత చెప్పు సంగతులు ఏవనగా, ఇక్కడ నిజంగా పశ్చాత్తాపడి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నప్పుడు అది పొందుకునే వ్యక్తి వాళ్ళ దగ్గర ఒక క్వాలిటీ ఉంటుంది. ఏముంటుంది అంటే నీతి గల, న్యాయము గల పశ్చాత్తాపము ఉంటుంది. టెంపరవరీ రిపెంటెన్స్ ఉండదు, నీతి ఉంటుందంట వాళ్ళ రిపెంటెన్స్లో. వాళ్ళ రిపెంటెన్స్లో న్యాయం కూడా ఉంటుందంట. వాళ్ళు చేశారు ప్రభు అందుకే చేశానని ఇటువంటిది ఉండదు. టెంపరవరీ అవునులే నేనే తప్పు చేశానని టెంపరవరీ కూడా ఉండదు. ఏముంటుంది అంటే నీతి, న్యాయము గల పశ్చాత్తాపము ఉంటుంది. టెంపరవరీ పశ్చాత్తాపము ఉండదు. ఇక్కడ ఈ వాక్యంలో ఏం చెప్పారంటే ఫిలడెల్ఫియా సంఘస్థులకి నిజంగా పశ్చాత్తాప పడేది ఎలా అనేది తెలుసు అనేది నేర్పించారు నాకు. సో ఇప్పుడు నా పశ్చాత్తాపంలో నీతి ఉందా, న్యాయం ఉందా, లేదా టెంపరవరీ పశ్చాత్తాపంలో ఉన్నాను, మళ్ళీ తప్పు చేస్తున్నాను, మళ్ళీ మంచిగా ఉంటున్నాను, మళ్ళీ తప్పు చేస్తున్నాను, ఇలా కన్సిస్టెన్సీ లేకుండా చేస్తున్నానంటే లార్డ్ ఏమంటారు, నువ్వు చల్లగైనా ఉండు, వెచ్చగైనా ఉండు, ఎందుకు ఇలా ఉన్నావు, నేను ఉమ్మేస్తాను అని చెప్తారు. ఇటువంటి పరిస్థితిలో నేను ఉండకూడదు. సో నిజంగా రిపెంట్ అయ్యే వాళ్ళకి ఏం దొరుకుతుంది, కింగ్ డేవిడ్ ఒక కీ అనేది దొరుకుతుంది. ఆ కీ నాకు దొరికిందంటే నాకున్న భాగ్యం ఏం తెలుసా, ప్రివిలేజ్ ఏం తెలుసా, నేను ఒకసారి నా బలహీనత లాక్ వేసానంటే మళ్ళీ ఆ బలహీనత నా దగ్గర మళ్ళీ రాదు. కోపపడకూడదు అని చెప్పి నేను గట్టిగా అనుకుని ఆ బలహీనతని లాక్ వేసేసానంటే నాకు ఇచ్చిన కీ ద్వారా మళ్ళీ పడే పరిస్థితి వస్తుంది, కానీ కోపపడను. నేను అబద్ధం మాట్లాడను అని చెప్పి నా బలహీనతని నేను వేసి లాక్ వేసేసానంటే, ఇప్పుడు ఒక ఇంటికి లాక్ వేస్తే మేము వచ్చి తీస్తేనే కదా, లేదా దొంగ వచ్చినా కూడా తీయను కదా, ఎవరైనా తీస్తేనే కదా ఓపెన్ అవుతుంది. అలాగే నేను ఒక విషయంలో హృదయపూర్వకంగా పశ్చాత్తాప పడితే మళ్ళీ ఎన్నడా తప్పు చేయను. ఒక వ్యక్తి వచ్చి ఈ తప్పు చేసే ఒప్పుకో అని నేను పలికిన తర్వాత నేను సరేలే నేను క్షమించు అని వెళ్ళి అడుగుతున్నాను, పశ్చాత్తాప పడుతున్నాను అంటే మరలా తప్పు చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని అర్థం. సో ఈరోజు నిజంగా పశ్చాత్తాప పడే వ్యక్తులకి నాకు నిజంగా పశ్చాత్తాపం ఉంది అంటే నాకు వచ్చిన ప్రివిలేజ్ ఏంటి, ధన్యత ఏంటి అంటే కింగ్ డేవిడ్కి ఇచ్చిన ఆ కీ ఇవ్వడం జరుగుతుంది. ఆ కీకున్న స్పెషాలిటీ ఏంటి అంటే ఒక్కసారి క్లోజ్ చేశానంటే ఆ బలహీనత నేను కూడా ఓపెన్ చేయలేను, అంత స్ట్రాంగ్ ఉంటుంది ఆ కీ. అలా కీ కావాలంటే నిజమైన పశ్చాత్తాపం నాకు కావాలి. ఇంకొకటి, ఒక వ్యక్తికి దేవుడి జ్ఞానం కావాలి అనుకుంటాం కదా, నాకు లార్డ్ మీకు జ్ఞానం కావాలి, మీ హృదయం తెలుసుకోవాలి, మీకు ఎలా ఇష్టమన్న అలా జీవించాలి అని అనుకుంటాం. కానీ ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తుంది దేవుడి జ్ఞానము అంటే, నేను నేర్చుకునేది ఏంటి అంటే నీ స్పిరిచువల్ లైఫ్లో కన్సిస్టెన్సీ ఉంది అంటే తప్పక దేవుడి జ్ఞానము అనేది ఇవ్వడం జరుగుతుంది. నాకు రోజు రోజుకి నా అండర్స్టాండింగ్ లెవెల్లో పెరుగుతూ ఉంటుంది. ఈరోజు ఉండలే నాకెందుకు అని అయ్యో తప్పు చేశారు అయినా పర్వాలేదులే అన్న పరిస్థితి అనుకోండి. నెక్స్ట్ డే నేను తప్పు చేయలేదా అంటే నా అండర్స్టాండింగ్ రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు పెరుగుతుంది ఒక వ్యక్తి యొక్క గ్రహింపు, కానీ ఎప్పుడు ఒక వ్యక్తికి దేవుడు జ్ఞానం వస్తుంది అంటే అనుభవపూర్వకంగా నేను ఏం నేర్చుకున్నానంటే నీవు ఆత్మీయంగా ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. జీల్ ఫర్ గాడ్ ఉంది, ఆసక్తి ఉంది, జ్ఞానానుసారమైన ఆసక్తి ఉంది. దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే నా ఆసక్తి ఎప్పుడు జ్ఞానానుసారంగా మారుతుంది అంటే నా ఆత్మీయ జీవితంలో కన్సిస్టెంట్గా ఎదగాలి, రోజు మంచిగా ఉండాలి అని చెప్పి ఎదుగుతా ఉన్నప్పుడే, ఆ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే జ్ఞానము మరి నేను గ్రహింపు అనేది పొందుకుంటా. ఈ జ్ఞానము గ్రహింపు నేను ఏదైతే పొందుకుంటున్నానో దేవుడి నుంచి, ఇది ఏంటి అంటే ఆత్మీయ ఫలం. నేను ఆత్మీయ ఫలం ఏం పొందుకుంటున్నాను అంటే 9 ఫ్రూట్స్ ఉన్నాయి కదా, నేను జ్ఞానం పొందుకున్న తర్వాత, గ్రహింపు పొందుకున్న తర్వాత కన్సిస్టెంట్గా నా లైఫ్ లీడ్ చేస్తున్నాను అంటే దేవుడిచ్చే ఆత్మ ఫలాలు నేను పొందుకోగలుగుతాను అనేది నేను గ్రహించింది. సో మనకు జ్ఞానం కావాలంటే నువ్వు ఏ డిసిజన్ తీసుకుంటావు, కన్సిస్టెంట్గా డిసిషన్ మీద ఉన్నప్పుడు దేవుడి జ్ఞానం తప్పక ఇస్తుంది. అండ్ జ్ఞానం ఉన్న వ్యక్తి ఏం చేస్తారు అంటే ఎప్పుడు కూడా దైవ జ్ఞానం ఆలోచింపచేస్తుంది. ఇది చేసేది కరెక్టా, ఇది చేయొచ్చునా, ఇది చేయకూడదా అని చెప్పి దైవ జ్ఞానము ఆలోచించే విధంగా చేస్తుంది అని. ఇంకొకటి
అందరికీ ఉంటుంది. దేవుడితో నా రిలేషన్‌షిప్ మంచిగా ఉండాలి. అబ్రహాంకి దేవుడికి ఎంత మంచి రిలేషన్‌షిప్. మోషేకి దేవుడికి ఎంత మంచి రిలేషన్‌షిప్ ఉంది కదా! నాకు కూడా దేవుడితో మంచి రిలేషన్‌షిప్ ఉండాలి అని అందరికీ ఉంటుంది కదా! అక్కడ నేనేం నేర్చుకున్నాను, ఒక వ్యక్తికి దేవుడితో మంచి రిలేషన్‌షిప్ ఉండాలి అంటే 9 ఫ్రూట్స్ ఉండాలి. దాంట్లో మెయిన్ వచ్చేసి సెల్ఫ్ కంట్రోల్. నాకు ఇంద్రియ నిగ్రహం ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటి? కోపపడే పరిస్థితి. వద్దు. ఎందుకు పడతావు కోపం? నువ్వు నేర్చుకోలేదు కదా ఇలా. సెల్ఫ్ కంట్రోల్ ఉంటే అప్పుడు లార్డ్‌కి మంచి రిలేషన్‌షిప్ బిల్డ్ అవుతుంది. నాది, లార్డ్‌ది. పరిస్థితి వచ్చినప్పుడు లార్డ్ లేదు, ఎవరు లేరని నేను రియాక్ట్ అయిపోయాననుకోండి, అప్పుడు నాది లార్డ్‌తో ఉన్న రిలేషన్‌షిప్ కట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి, దేవుడితో మంచి రిలేషన్‌షిప్ ఉండాలంటే ఒకటి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏం చేయాలి, పరిస్థితి వచ్చినప్పుడు నేనేం నేర్చుకున్నానంటే ఎటువంటి పరిస్థితి అయినా లార్డ్ ముందర పిటిషన్ పెట్టేది. అలా నేను చేసినప్పుడు నాకేం దొరుకుతుంది అంటే దైవ ప్రొటెక్షన్, డివైన్ ప్రొటెక్షన్ దొరుకుతుంది. దైవ కాపుదల అనేది దొరుకుతుంది. సో దేవుడితో మంచి రిలేషన్‌షిప్ ఉండాలి అంటే నేనేం చేయాలి? ఫస్ట్ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ప్రతీది లార్డ్‌కి సబ్మిట్ చేసినప్పుడు నాకు మంచి రిలేషన్‌షిప్ ఉంటుంది. మరి నేను ఏం పొందుకుంటాను అంటే ఆ ప్రొటెక్షన్, డివైన్ ప్రొటెక్షన్ అనేది పొందుకుంటాను. అండ్ లాస్ట్‌గా ఒక వ్యక్తి దేవుడు సహాయం, ఇప్పుడు ఇంతకుముందు ఏం చూసాము, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడం ఇష్టం. దేవుడికి సహాయం పంపించడం ఇష్టం. దేవుని స్వభావం ఉన్న మనుషులకి సహాయం చేయడం ఇష్టం కదా! కానీ నా వరకు వచ్చే సహాయము నేను ఎప్పుడు క్లోజ్ చేసుకుంటాను అనే ప్రశ్న. నాకు సహాయం వస్తున్నప్పుడు నేను అది యూజ్ చేసుకుంటున్నానా? లేదా ఆ సహాయాన్ని ఆపేసుకుంటాను. ఇప్పుడు ఫ్లో వాటర్ వస్తా ఉంటుంది. అక్కడ నేను ఒకటి బట్ట పెట్టాననుకోండి, ఆ ఫ్లో ఆగిపోతుంది. మళ్ళీ వెళ్ళదు ముందుకి. ఎందుకంటే నేను అక్కడ ఆపేసాను కాబట్టి. అలాగే నాకు సహాయం పరిశుద్ధాత్మ దేవుడి నుంచి వస్తున్నప్పుడు నేను ఎలా ఆపేసుకుంటాను తెలుసా? ఒక సందేహం ద్వారా ఆపేసుకుంటాను. ఇది నిజమా? వీళ్ళు నిజంగానే మమ్మల్ని చూసుకుంటారా? ఇంత ప్రేమ ఎవరు చూపిస్తారు ఈ కాలంలో? ఇటువంటిది వస్తుంది నా నోటి నుంచి అంటే అక్కడ ఏమైపోతుంది? నాకొచ్చే సందేహము, నాకొచ్చే సహాయంని కూడా పొందుకోకుండా ఆపేస్తుంది. అండ్ ఈ స్వభావము దేవుడితో రిలేషన్‌షిప్ కట్ ఆఫ్ చేసేస్తుంది. నాకొచ్చే డౌట్ సహాయం తీసుకోకుండా చేస్తుంది. దేవుడితో రిలేషన్‌షిప్ కట్ ఆఫ్ చేసుకునే విధంగా చేస్తుంది. కానీ నాకు అలా ఉండేదొద్దు. నా లైఫ్ పీస్‌ఫుల్‌గా ఉండాలి. మంచిగా ఉండాలని అందరికీ ఉంటుంది కదా! అప్పుడు నేనేం చేయాలి అంటే అందరికీ ఇప్పుడు నా లైఫ్ పీస్‌ఫుల్‌గా ఉండాలి. నేను ఎవరి జోలికి వెళ్ళకూడదు. మంచిగా ఉండాలి అన్న ప్రశ్న మీలో ఉందనుకోండి. పీస్‌ఫుల్ లైఫ్ నేను లీడ్ చేయాలంటే నేను ఏం చేయాలి అంటే సింపుల్. నువ్వు ఏ మాట అయితే ఇచ్చావో ఆ మాట కీప్ అప్ చేసుకో అంటున్నారు ఈరోజు. లార్డ్ చెప్పింది ఒక ఎత్తు. నువ్వే లార్డ్‌కి మాట ఇచ్చావు కదా! నేను ఇలా ఉంటా, ఇలా మార్చుకుంటా, నేను అబద్ధం చెప్పను, మీ సన్నిధిలోనే ఉంటాను, నేను మిస్ అవ్వను, నేను వస్తాను, ఏది మాట ఇచ్చినా కూడా లార్డ్ ఏమంటున్నారు? కోపపడను, నేను ఎవరికి బాధ పెట్టను, మీ పని నేను చేస్తాను, మీరిచ్చిన రెస్పాన్సిబిలిటీని ఫుల్‌ఫిల్ చేస్తాను లార్డ్ అని చెప్పి నేను ఏదైతే మాట ఇచ్చానో ఎవ్రీ మెసేజ్ వింటున్నప్పుడు లేదా డిసిషన్ తీసుకొని నేను పలుకుతాను కదా బయట. నా నోటి నుంచి బయట వచ్చిన పలికిన ప్రతి మాటని నేను కీప్ అప్ చేసుకున్నానంటే ఈరోజు నా లైఫ్‌లో ఏమి అవుతుంది అంటే నాకు రోగం నుంచి విడుదల వస్తుంది. లోన్ నుంచి బయటికి రాగలుగుతా. సమస్యల నుంచి కూడా బయటికి రాగలుగుతా. నేను నా పరిస్థితి నుంచి బయటికి రావాలి అంటే నేను ఏం చేయాలి అంటే ఇచ్చిన మాట కీప్ అప్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి నేనేం నేర్చుకున్నానంటే ఇచ్చిన మాట ఎవరైతే కీప్ అప్ చేసుకుంటారో వాళ్ళకి రెస్పెక్ట్ పెరుగుతుంది. అస్తమాను నేను వస్తాను అని చెప్పి రాను, వస్తాను అని చెప్పి ఇలా ఒక 10 టైమ్స్ చేశాననుకోండి, 11th టైమ్ మనుషులకేమి ఆ! వస్తానంటుంది, తను రాదు అని తెలిసిపోతుంది కదా! అలాగే నేను లార్డ్‌కి మాట ఇచ్చి చేయకుండా ఉన్నాను. నేను నా ఇంట్లో నేను మంచిగా ఉంటాను అని చెప్పి పిల్లల దగ్గర చెప్పేది, భార్య, భర్త దగ్గర ఎవరి దగ్గరైనా చెప్పి ఒక 10 టైమ్స్ కూడా నేను ఫెయిల్ అవుతా ఉన్నాననుకోండి, నా రెస్పెక్ట్ ఏమైపోతుంది? పోతుంది. కానీ అదే మాట ఇచ్చి దాన్ని కీప్ అప్ చేసుకున్నాను అంటే రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇలా మంచిగా మార్చుకునే వ్యక్తి, మాట ఇచ్చి కీప్ అప్ చేసుకునే వ్యక్తి, దేవుడితో మంచి రిలేషన్‌షిప్ ఉన్న వ్యక్తి, దేవుడికి ఏం కావాలి, దేవుడిని పరిశీలనగా తెలుసుకునే వ్యక్తికి లార్డ్ ఇచ్చే బ్లెస్సింగ్ ఏంటి అంటే డిటరోనమీ 28th చాప్టర్ 12th వర్స్.
ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. ఆమేన్. ఇది తప్పక జరుగుతుంది. ఎవరికి జరుగుతుంది? ఒక 4 వార్నింగ్ వచ్చినప్పుడు ఇది నాకే అని జాగ్రత్తగా తీసుకున్న వాళ్ళకి, పరిశుద్ధాత్మ దేవుడి నుంచి నా తప్పులు చూపించినప్పుడు తీసుకున్న వాళ్ళకి, వేరే వాళ్ళని పాయింట్అవుట్ చేయకుండా నువ్వు తప్పు చేయలేదా అని చెప్పి పాయింట్అవుట్ చేయకుండా ఇది నాకే అని చెప్పి రిసీవ్ చేసుకున్న వాళ్ళకి, ఇలా మార్చుకున్న వ్యక్తికి, దేవుని కన్న దృష్టికి నీతివంతులుగా ఉండే వ్యక్తికి, నిజమైన పశ్చాత్తాప పడే వ్యక్తికి, దావీదు మహారాజు లాంటి స్వభావం ఉన్న వ్యక్తికి ఈ బ్లెస్సింగ్ తప్పక జరుగుతుంది. మీరు ఏ పని పూనుకున్నను అది తప్పక 100% రిజల్ట్ ఉంటుంది. ఇలా పలికి ఈ రోజు ఇలా జరగాలి అన్నప్పుడు ఆ రోజు అది అలాగే జరుగుతుంది. నేను అప్పు తీసుకోకూడదు ఇయర్ అని పలికారనుకోండి, అప్పు తీసుకునే పరిస్థితి లార్డ్ తీసుకొని రారు. అప్పు ఇచ్చేవాడుగానే ఉండాలి అని పలుకుతున్నానంటే అప్పు ఇచ్చేవాడుగానే ఉంటాం. ఎప్పుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నా తప్పులు చూపించినప్పుడు నేను ఒప్పుకొని బయటికి వస్తే ఈ ప్రివిలేజ్, ఈ బ్లెస్సింగ్, ఈ వాక్యం వినే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఇది జరుగుతుంది అనేది రిలీజ్ చేస్తుంది. థ్యాంక్ యూ.